కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. శ్రీరంగా, నీవు జగన్నాథుడు, నేను నీ కింకరుణ్ణి. నీవే దిక్కని నమ్ముకున్నాను. నా పాపాలు పరిహరించి నన్ను కడతీర్చు రంగా, కావేటి రంగా. రంగరాజా, రంగరాజా. అడియన్ స్వామి. ఆగిపోయావే నాయన? కనబడరాని వాళ్ళు కనబడితే కళ్ళు మూసుకున్నాను స్వామి. పొరపాటు రంగరాజా. మూయవలసింది మనస్సు కాని ముఖం కాదయ్యా. మనస్సు తిన్నగా ఉన్నంత వరకు ఎవరిని చూచినా భయం లేదు. అన్ని ముఖాలు ఆ రంగనాథుని. రానాయన. చిత్తం స్వామి. శ్రీరంగ. పండిట్జీ, ఓ పండిట్జీ. ఏమి నాయన? ఆ స్వామి ఎవరు బాబు? వారు శ్రీరంగనాథ స్వామికి పరమభక్తులు. విప్పనారాయణ స్వామి మండంగుడి నివాసులు. పసితనంలోనే తల్లిదండ్రులను స్వగ్రామాన్ని వదిలి అన్ని శ్రీరంగడేనని వారి చరణములు ఆశ్రయించి మాలా కైంకర్యం చేస్తున్నారు. చాలా మహానుభావులు నాయన. కాకపోతే మీలాంటి పెద్దలు కూడా సాగిలపడి ప్రణాం పెడతారుగా, అది చూసి అడిగా. ఇదికు పెళ్లి పేరెంటో అయిందిగా బాబూజీ? ఆ జంజాటమేమీ లేకుండా బ్రహ్మచర్యంలోనే వారికి వైరాగ్యం ఇష్టగలిగింది. చిన్నతనంలో వైరాగ్యం. మరి భోజనం? ఇంతమంది స్వాములు గృహస్థులై ఉండగా వారి సాపాటుకు లోట మాధూకరం చేసుకుని శిష్యుడు వారు భోజిస్తారు. ఆ స్వామీజీకు మకాన్ ఎక్కడ బాబూజీ? కావేరీ తీరంలో చిన్న తోట వేసుకున్నారు. అందులోనే ఆశ్రమం ఉంది. అక్కడ వారిని సేవి. జగన్నాథ, అనుగ్రహించండి నాథ. ఆ భక్తుడు తమ అనుగ్రహానికి ఎలా ఆతురపడుతున్నాడో ఆలకించారా? అన్నీ వదులుకొని సర్వేశ్వరులైన తమరే ఆశ్రయులను నమ్మి అహోరాత్రాలు తమ నామస్మరణ చేస్తూ తమ కైంకర్యం తప్ప మరే ధ్యాస లేకుండా తప్పిస్తున్నాడే. ఇలా ఇంకెంతకాలం పరితపించాలి స్వామి? ఆ సుముహూర్తం సమీపిస్తున్నది దేవి. అదిగో
అందుకు రంగం సిద్ధమవుతున్నది. మీ నివాస స్థలం ఏదమ్మా? తిరుక్కరమ్మనూరు. ఆనందం, బ్రహ్మానందం ఒకేసారి కనులకు చెవులకు అపూర్వ దివ్యానుభూతి కలిగింది. ఇంత కళాప్రౌఢి గల నటీమణి ఇంతవరకు ఈ దేశంలో జన్మించలేదు. కళా సరస్వతిని ఎంత వర్ణించిన అతిశయోక్తి కాదు. ఈ నటీశ్వరిమణి చోళ మండలానికి చూడామణి. విఠలాపరాధీశ్వరులు ఈ మనోహర నాట్య విలాసం తిలకిస్తే పరవశలవుతారు. అదంతా మీ దయ, మా భాగ్యం. చిత్రనారాయణుల వంటి మహాభక్తులు అరుదుగా ఈ లోకంలో అవతరిస్తూ ఉంటారు. పుణ్యమైంది. విజయీభవ చూడ భూపాల, విజయీభవ. స్వరూపమైన నృత్యగానాలక రంగపై కూడా ఈ మండలం చరితార్థమైంది మహాప్రభు. కళాధరులు ఏదో మనోహర దృశ్యాన్ని కన్నట్టున్నారు. చిత్తం మహాప్రభు. నాట్యంలో దేవదేవికి దివ్యకాంతలు కూడా దీటుకాలి. ఈ పేరు మేమెన్నడూ వినలేదే. నాకు ఆ మహాభాగ్యం ఇటీవలనే కలిగింది. తిరుక్కరమ్మనూరు నివాసురాలైన ఆ దేవతాజీ రంగని సన్నిధిలో నాట్యం ప్రదర్శించగా ఆ చక్కదనం, ఆ టీవీ, ఆ ఆటలో తీర్పు, ఆ పాటలో నేర్పు నేను ఎన్నడూ దర్శించలేదు. ఇదే చెల్లి, చందమామని ముందు బలాదూర్ ఎవరిని ఉద్ధరించడానికో ఈ రతీదేవి అవతరించింది. నా అందచందాలు వర్ణించడమే నీ పుణ్యం పురుషార్థం. నాక ఆడది మెచ్చిందే అందం అన్నారు పెద్దలు, తెలుసా? అవునవును, పెద్దలు ఏమన్నా చెల్లుతుందిలే. నేనంత అందగెత్తినాక ఏ రసిక చక్రవర్తి నన్ను రప్పించి నీ చెలువానికి విలువ కట్టించు. వెంటనే అన్ని అమ్మ ఆ సొమ్ము ఖజానాలో జమ కట్టించుకుంటుంది. కూడా మా వెనకాలే వస్తుంది. మీదే ఆలస్యం. అయితే అలంకరించుకోవడమే తరువాయి. అయ్యగారికి ఆకలవుతోందేమో, కాసిన పాలు పళ్ళు ఇవ్వవే. దేవి దేవి, మన భాగ్యమే దేవి, సౌభాగ్యం ఈనాటికి పండింది. ప్రభువుల సముఖంలో నాట్యం చేసి మెప్పించావో బంగారం బంగారం పండించుకుంటావు. నేను చెప్పలేదా అక్క, అమ్మకి ఎప్పుడు అదే కలవరింటారు. సరే గాని త్వరగా వెళ్ళి ముస్తాబు కానివ్వండి. సంబరాలు వచ్చేస్తున్నాయిట. ఏం కానుతున్నారేమి, త్వరగా వెళ్ళండి. చూసావా చెల్లి, మన మాట అంటే అంతే. కొనేవాడే రత్నాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఇది అన్ని రత్నాల వంటిది కాదుగా. వెలకు అద్భుతం. కళాధరుల అభిప్రాయం అక్షరాలా నిజం. నృత్యగానాలలో ఈమెకి ఏమే సాటి. ఈ నాట్యంతో చోళరాజేంద్రుల సభ దేవేంద్రుని సభా గౌరవాన్ని చొరలాడింది. నీవు దివ్యాంశ సంభూతురాలవు గాని మానవకాంతవు కావు దేవదేవి. నీకు జన్మస్థానమై చోళమండలము, పాలకులమై మేము ధన్యులమైనా. ధన్యురాలి, ఈనాడు నా కళాసేవ సఫలమైంది మహాప్రభు. మహామంత్రి ప్రభు, ఉచిత సత్కారాలతో వీరిని సాగనంపించండి. చిత్తం. ఆయన ఎవరక్క? ప్రజల గౌరవ ప్రపత్తులు చూస్తే తెలియడం లేదా దేవి? శ్రీరంగని సేవకు తన జీవితం అంకితం చేసుకున్న పరమభక్తుడు విప్రనారాయణ స్వామి. అంత మహనీయుడా? నిస్సంశయంగా. కాకపోతే పట్టణం అంతా ఆ విధంగా పాదాల మీద పడుతుందా? సర్వదా వారికి శ్రీరంగ ధ్యానం తప్పట. పెళ్లి కాలేదా? లేదు. ఆ రంగనాథుని చరణార విందాలకు తన జీవితం ముడివేసుకున్నాడు. అవే వారికి జీవిత సర్వస్వం. ఆ స్వామి సేవలు, ఆ సౌందర్యంలో ఆనందిస్తూ పరవశులైపోతారుట. అలాగా?
ఆగండి, దింపండి. ఈ తోట ఎంత అందంగా ఉందక్క. ఎవరిదో? కలవారిది. కాదమ్మా, వీధులు ఎదురయ్యారే ఆ సావులో. ఆహా, అలాగా. అయితే ఒకసారి చూసిపోదాం అక్క. మధ్యలో మళ్ళీ ఈ మధ్యలో ఇల్లు ఎందుకమ్మా? ఇప్పటికే ఎండెక్కింది. చంద్రాలు ఇంటికి పోదాం. కాదనకక్క, తోట చూడటానికి ఎంతసేపు అవుతుంది? ఒకసారి చూసిపోదాం. నీ మాటే నీది, పద. అదిగో చూడవచ్చిన వాళ్ళని చూసి వెళ్ళాలి గాని ఈ చేవాడి దేనికమ్మా? ఆ పూలు ముట్టకు. ఒక్క పువ్వు కోసుకుంటే ఏమక్క? అపచారం. ఇక్కడి పూలన్నీ ఆ రంగధామని అలంకారానికే గాని మన కోసం కాదు. వెళదాం పద. ఉండక్క, ఇంత దూరం వచ్చి ఊరికే వెళ్తే ఏమైనట్టు? ఆ స్వాములు పరమ భాగవతోత్తములని చెప్పావుగా, వారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని పెడదాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఆ స్వాములు ఎప్పుడు వస్తారో. పోదాం పద. అడుగు, స్వాములు రాని వచ్చారు. రా. కపటి, దురహంకారి, మర్యాద లేని వారంతా మహనీయులు, దురహంకారులు హరిభక్తులు, అంతా లోకవంచన. చెల్లి చెల్లి, ఏమిటమ్మా ఈ ఆవేశం? స్వాములు కన్నెత్తి చూడలేదేనేనా అయ్యాక? రాపోదా? చాలక్క చాలు. మనమేం మనుషులం కామా? కన్నులు కాగిలేమా? చెట్లు చేయాల కన్నా చెడిపోయినామా? పల్లెత్తి పలకరించలేకపోతే కన్నెత్తి చూడరాదా? చెయ్యెత్తి దీవించరాదా? అంతలోనే ఆయన గొప్పతనానికి లోపం వస్తుందా? తపస్సు కొల్లబోతుందా? దేవి, వారు అటువంటి వారు కారమ్మా. చెయ్యాలని అవమానం చేయరు. పారవస్యంలో నేను గమనించలేదు. అది పారవస్యం కాదు, కోరి తెచ్చుకున్న మైమరపు. అంతా నటన. అపచారం చెల్లి. మొహం వేరుకని మన ముందు నటించవలసిన అవసరం వారికి లేదమ్మా. హరిభక్తులకు నిరంతర భగవద్ధ్యానమే కాని అన్య చింతలు ఉండవు తల్లి. ఆయనే దేవలోకం నుంచి దిగి వచ్చిన ధీరుడా? మన వంటి మానవుడేగా. ఇంతలోనే అంత అంతర్ముఖుడైనాడా? పరాశరుడి కన్నా బ్రహ్మణ్యుడా? కౌశికుని కన్నా తపస్సంపన్నుడా? భీష్ముని మరిపించే బ్రహ్మచర్య దీక్షాపరుడా? ఏమిటమ్మా ఈ తోటమాలి ఘనత? అహంకారంలో అజ్ఞానంలో నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు దేవి. దైవ భక్తులను దూషించడం దైవాన్ని దూషించడం అమ్మా. నన్ను మన్నించకపోవడం నాట్య శారదను అగౌరవించడం కాదు. అపచారం ఊరికే పోతుందా? ఏమైనా కాని చెల్లి, కోరి కోరి హరిదాసులతో వైరం తలపెట్టుకు. వచ్చిన దారి వెళ్ళిపోదాం రామ్మా. రాను. ఈ కపట బ్రహ్మచారి అంటూ కనుక్కుందే రాను. ఆ హరిభక్తి పారవశ్యంతో చూస్తాను. కాని పంతాలకు కాలు దువ్వకు దేవి. హరిభక్తుల మీద పగబట్టి మహర్షులే పరాభూతులైనారు. నన్ను వెరపించక. ఈ దాసర్ల నియమనిష్టం నాకు తెలియనివి కావు. ఈడుదూడైన ఆడది తారసిల్లెవరికే వీరి వైరాగ్యం. ఇటువంటయ్యలకారా చుట్టుకు మనకయుండ సందె చీకటి వేళన్ ఘట చేటి విటులై ఇక్కట కంబున తిరుగువారు కంజదళాక్షి. ఈ రంగదాసుని అంగనాదాసుని చేయండి, నేను నిద్రపోను. ఆవేశం అన్ని వేళలా మంచిది కాదమ్మా. శాంతంగా ఆలోచించుకుంటే నిజం నీ మనసే చెప్తుందిలే. పద, అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అడిగడానికి లేదు. ఏమిటి నీ ఆగడం? దాన్ని తీస్తే అమ్మ నా తాటాలు చేస్తుంది. నీకు అడ్డం లేదు. ఏమిటమ్మా ఈ రభసంతా? అక్క అక్క, ఏమిటే అంత కోపంగా ఉన్నాను అక్క? ఆడాలని నీకెందుకు? అడగండి అమ్మా. నాకు మధురం మధురం, ఏమమ్మా ఇంత చిరాకైతే ఆడపిల్లలతో ఎలాగే వేగేది? తల్లిని కదా, అక్కడ విశేషాలు ఏమిటో చెప్పకుండా ఏమిటి ఆ దూకుడు? చాలా ఉన్నాయమ్మా. ఒక నాడల్లా చెప్తే గాని తరగవు. అలసట తీరాక చెప్తాలే. ఇదేం కొద్దిమే మరిని? ఆట ఆడినందుకు అలుపా, అందులో ఎక్కినందుకు బడలిక. మా కాలంలో ఇవన్నీ అరగమమ్మా. కాలి గజ్జె కట్టి 7 రాత్రులు ఏకదీక్షగా ఆడినా అలసిపోయేవాళ్ళం కాదు. బాబు రండి.
నృత్యగానాలలో ఏమే సాటి. ఈ నాట్యంతో తులరాజేంద్రుడి సభ దేవేంద్రుడి సభాగౌరవాన్ని తురలాడింది. నీవు దివ్యాంశ సంభూతురాలవు గాని మానవకాంతవు కావు దేవదేవి. నీకు జన్మస్థానమై చోళమండలము, పాలకులమై మేము ధన్యులమైన. అదంతా నటన. అతని బ్రతుకో బూటకం. అతని బండారం బయట పెట్టి తీస్తాను. అహంకారం పతనానికి హేతువు చెల్లి. అలవి కాని పంతాలకు పోతే అవమానం పాలవుతావు. హరిభక్తులతో వైరం, అంతులేని అపచారం చెల్లి. ఆ దురహంకారిని అవమానించి తీస్తాను. గుణపాఠం నేర్పుతాను. అతపతితుని చేసి క్షమాభిక్ష కోరించి తీరుతాను. దొంగను దొంగతనంగానే పట్టాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. భక్తిని రక్తితోనే ఉంచుకురావాలి. అక్క అక్క చెల్లి, నేనే అక్క. ఏమిటి వేషం? తరించడానికి దారి. నన్ను దీవించక్క. ఏమని? కోరిక తీరాలనే. త్వరగా దీవించక్క, ముహూర్తం మించిపోతుంది. దేనికి? ఆ నారాయణానుగ్రహం సంపాదించడానికి, మాట నిలబెట్టుకోవడానికి. అయితే నీ పట్టు వదలవన్నమాట. ఈ జన్మకది సాధ్యం కాదక్క. ఆలోచించి చెల్లి, నీవు అసాధ్య కార్యానికి సాహసిస్తున్నావు. ఆయన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. నా పరీక్ష కాగితేనే కానీ నేను నమ్మను. ఇప్పటికైనా నా మాట కాదనక చెల్లి. మహాత్ములతో పోరాటం, నిప్పుతో చెలగాటం. తెలిసే బయలుదేరాను. కోరి ఆహ్వానిస్తున్నాను. ఆ ఫలితాన్ని మనసారా అనుభవించడానికే నిశ్చయించుకున్నాను. ఇక నా నిశ్చయం మారదు. వద్దు చెల్లి, మానవ బలం దైవ బలాన్ని జయించలేదు. నీవు పరాజయం పాలు కావద్దు. నువ్వు త్వరపడి నిర్ణయిస్తున్నావక్క. రంగనాథుడికి ఆ బ్రహ్మచార్యంతో నేను అంతే. విజయానికి ఆయనకి ఎంత అవకాశం, నాకు అంతే. నేను జయించానా, ఈ లోకంలో అద్వితీయ గౌరవం అందుకుంటాను. లేక స్వాములే జయించారా, వారికి దాసురాల్ని, శాశ్వత వైకుంఠ సౌభాగ్యాన్ని చూరగొంటాను. పెరుమాళ్ళ కృప. తిరిగి రాక పని ముగించుకునే అమ్మ అడిగితే సమయోచితంగా చెప్పి సర్దుబాటు చేయి. వీలైనంత త్వరలో వస్తాను. రంగడు చల్లగా రక్షించాలి. సరసా సరసా, ఏమ్మా చిన్నది కనిపించదేమే? ఇంకా పవైపుతో పూర్తి కాలేదేమో. ఆవిడ పొద్దెక్కినా ఇంకా ఏం పడకే. మా పడుచుదనంలో మేము ఇట్టా ఉండేవాళ్ళం. పడుచు పిల్లలన్న పేరే గాని తోటకూర కాడల మేలు. తెల్లవారేసరికల్లా తీర్చి దిద్దుకొని మిరుపు తీగలనే తిరిగేవాళ్ళం. వెళ్ళి మేలుకొల పాట దేవి గారి. చూడు దగ్గర నుంచి దేవతార్చన దాకా అన్ని నేనే నేర్పాలి. మీరు కళ్ళు మూస్తే వీళ్ళు ఎలా బతుకుతారో ఆ రంగడికే తెలియాలి. గదిలో లేదమ్మా. పెరట్లో ఉందా? అక్కడ కూడా కనిపించలేదమ్మా. ఎక్కడే లేక ఏమైపోయింది? ఎగిరిపోయిందా? పోయిందేమో. ఆహా, నీ కూడా ఎక్కడ వస్తున్నాయిగా, నువ్వు ఎగురుతూ గానిలే. మధురా మధురా మధురా, ఇంట్లో ఉండేనా ఈ మౌనం? ఏది ఇక్కడ లేదుతే? ఇక్కడెందుకుంటుంది? ఇంట్లో ఎక్కడా లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? శ్రీరంగంలో. ముసలి దాంతో ఏం చమత్కారాలే? శ్రీరంగంలో ఎందుకుంటుంది? వెళ్ళింది కనుక. అవసరం ఉండకపోతే ఎందుకు పోతుందమ్మా? నాకు తెలియకుండా ఏమున్నాయే? ఇక తల్లి తోడు ఏమీ లేదన్నమాట. ఇదిగో చెబితే ఈ వరుసేగా. కొంచెం నిదానంగా వింటే నువ్వు సరేనంటావు. నిన్న ఇంచులాపురం నుంచి వస్తూ ఉంటే శ్రీరంగంలో ఒక గొప్ప కోటీశ్వరుడు కనిపించాడే? కాదమ్మా, మహాత్ముడు కనిపించాడు. వారిని చూసి చిన్న పెద్ద అనకుండా ప్రజలంతా సాష్టాంగాలు పడి జేజేలు పెడుతున్నారమ్మా. శ్రీరంగంలో నామాల సాములందరికీ సాష్టాంగాలు మామూలే.
అది చూసి మీరు మోసపోయారు అంతేనా? అది కాదమ్మా, వారిలో ఏదో వశీకరణ శక్తి ఉందని, దాంతో లోకాన్నంతా లోపరుచుకుని ఆడిస్తున్నాడని ఆ ఊళ్ళో వాళ్ళంతా అన్నారు. ఆ కిటికేమిటో తెలుసుకొస్తానని అమ్మాయి వెళ్ళింది. ఆ ఆశదానిలు బంగారంగాను, ఆ పసిదాని కడుపులో ఇంత ఆలోచన ఉందన్నమాట. అయితే అమ్మాయి ఆ శక్తి అంత సులభంగా దేవికి లభిస్తుందటే స్వాములు దయచలచాలి గాని తలిస్తే అతి సులభంగా లభిస్తుంది. తలచక ఏం చేస్తాడే? అమ్మాయి తెలివి చేట అందం సందం చూస్తే ఎంత వారైనా దాసులు కాక తప్పదు. మాట చెల్లించుకున్నదాకా అది నిద్రపోదు. ఎప్పుడు వస్తానండి ఆ కిటికి తెలుసుకోగానే. కస్తూరి రంగా, కావేటి రంగా, చిరునవ్వులు చిలికే నీ కన్నుల్లో కెంపుదనం ఎందుకు రంగయ్యా? నేనేం అపరాధం చేశానయ్యా ఈ ఆగ్రహానికి? నన్ను కరుణించు రంగయ్యా. అదే స్వామి అలా అంటున్నారు? నాకు రంగనాథన్ ముఖంలో మార్పు ఏమీ కనిపించడం లేదు. లేదు, నా పైన పెరుమాళ్ళు నిజంగానే కోపగించాడు. నా తండ్రి మనసు చూపులు నాకు తెలియవా రంగరాజా? ఏ అపచారం జరగకపోతే నా స్వామి నిగ్రహించరు. నేనేదో మహాపరాధమే చేశానయ్యా. మన్నించమంటున్నారుగా స్వామి. దాసవత్సలుడైన వాసుదేవుడు తమ ప్రార్థన తప్పక మన్నిస్తారు. ఈనాటికి ఓర్పు వహించండి, కాదంటే రేపు ఖచ్చితంగా తేల్చుకుందాం. తీర్థమిప్పించండి స్వామి. తీసుకోండి స్వామి. రండి స్వామి, ఆశ్రమానికి వెళదాం. నా రంగయ్య నన్ను చల్లగా చూచి నవ్వుతూ పలుకరిస్తేనే నా మనసుకు శాంతి. నన్ను కనికరించు రంగా, నా అపరాధం మన్నించు. నిన్నే నమ్ముకున్న దీనుణ్ణి, నీవే నాకు శరణు. కరుణాంతరంగా రంగా, కావేటి రంగా. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. పాహి మాం కృపయా దేవ, శరణాగత వత్సల. పాహి మాం స్వామి, పాహి మాం, పాహి మాం. చేటలంత చెవులున్నాయి, చెవిటి వాళ్ళు ఎవరు లేరు. ఆచారకు ఎవరు నీవు? కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తుంది స్వామి? తెరిచేందుకు ఆచార్యులు ఆజ్ఞ లేదు. వినబడేటట్టు చెప్పు. ఎవరు నీవు? స్త్రీవా పురుషుడివా? మనుష్యులం. లం అంటున్నావు, వెనక నుంచి వస్తుందా పటాలం? లేదు స్వామి, ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగా వచ్చావు? నీ కుంట సమాధానం సాధించి వచ్చిన పని ఒకటి చెప్పు. స్వామిని చూడటానికి. వారిని మొహం చూడరు, నేను చూడనివ్వను. వెంటనే వచ్చిన దారిని వెళ్ళిపో. పోదలుచుకుంటే రానే రాను. నా దారికి అడ్డు రాకండి. స్వామిని నేను చూచి తీరాలి. స్వామి, స్వామి, అయ్యో అయ్యో, స్వామి, స్వామి. ఏమిటి అఘాయిత్యం? అరవకంటే అలా కేకలు పెడతావే, అయ్యగారికి వినబడాను. వినపడాలనే. అయ్యో స్వామి, అయ్యో, స్వామి. ఆడపిల్లవని ఆయన చేస్తుంటే ఏమిటా దూకుడు? అడుగు ముందుకు వేస్తే అంటుకుని అవత గింటేసి స్నానం చేస్తాను తెలుసా? స్వామి, ఈ బ్రహ్మచారి ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తున్నాడు. పట్టుకుంటున్నాడు. స్వామి, రంగా రంగా, స్వామి. ఏమిటా అర్థనాథం రంగా? శత్రు స్వామి, భయంకర శత్రువు. బ్రహ్మచారులకు బద్ధమై ఆశ్రమవాసులకు అంత శత్రువు. పేరు చెప్పరానిది. హద్దు మీరి ఆశ్రమంలో ప్రవేశిస్తుంది. వద్దంటే వినడలేదు. పెద్ద పుల్లలే బొబ్బలు పెడుతుంది. తమను దర్శించి తిరాలట. స్వామి, స్వామి, శరణు స్వామి, శరణు. మరేం భయం లేదు, మనస్సు కుదుట బచ్చుకో. స్వామి, స్వామి, ఈమె ఈమె ఎవరో ఆర్తురాలు. ఇది ఆర్తత్రాణుడైన రంగనాథుని పూలతోట. ఇక్కడ నీకే వెరపు ఉండదు. అందుకేగా స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంకెక్కడా చోటు కనిపించలేదే ఇంత లోకంలో? ఈ తోటే కనిపించింది ఆ కోటల్లే. శాంతించు రంగా. ఎవరమ్మా నువ్వు? ఈ తరుణంలో ఇలా రావలసిన అవసరం?
ఏమని చెప్పేది స్వామి? ఎలా చెప్పేది? ఈ పాపి కథ వింటే మీ మనసు కూడా నీరైపోతుంది. నన్ను కాదంటారేమో. మహాపాపులను కూడా మన్నించే రంగేశుని కింకర్లా మాట అంటారా? చెప్పు చెప్పు. కాదంటే కాళ్ళు కన్నీళ్లు ఉండనే ఉన్నాయి మీకు. చెప్తున్నా, చూసారా స్వామి? ఊరుకో రంగా, ఆ పనులను ఉడికిలించడం పాపన్న ఆయన. నీ ముఖం చూస్తేనే నీ విషాద చరిత్ర స్ఫురిస్తూ ఉంది. ఇంత చిన్నతనంలోనే జీవితం మీద ఇంత విరక్తి ఎందుకు కలిగిందో. ఉన్నట్టుండి తమకింత అనురక్తి కలిగినట్లే. మనము ఆ రంగనాథుని ముందు ఆర్తులమేగా రంగా. ఈ దీనురాలికి మీరే రంగనాథులు స్వామి. పుట్టులలో ఆడ పుట్టువే నీచమంటారు. అందులోనూ పాపకూపమైన వేశ్యాజన్మ నీచాతి నీచం. ఆ కులంలో జన్మించిన పూర్వపుణ్యం వల్ల చదువు సంస్కారం అబ్బింది. ఆటపాటల్లో ఆరితేరి సాటి వారిలో పేరు ప్రతిష్టలు గడించాను. కానీ ఏం లాభం స్వామి? ఏమైంది? ఇంకేమవుతుంది? ఊరు నాడు బేరానికి ఎగబడ్డారు. అమ్మ ఊ అంటే తాను ఊహు అన్నానంటుంది. అంతా ఎరిగిన కథలేగా స్వామి. అంత చులకనగా పోతే ఇంత చింత దేనికి? మొదలంతే స్వామి. మా తల్లికి ధనమే ప్రధానం. నాకు సుతరాం ఇష్టం లేదు. అలవాట్లేని పొరపాటు స్వామి. అడుగడుగునా ఇలా అడ్డు తగిలితే నేను ఎలా మనవి చేసుకుంటేది స్వామి? ఆమె ఆవేదనంతా పూర్తిగా వినిపించని రంగా. వినండి స్వామి. తమ బోటి పెద్దల దయవల్ల చిన్నతనం నుంచి ఆ రంగడంటే, ఆ రంగధామని కైంకర్యం అంటే నాకు ఎంతో అభిమానం. సర్వదా ఆయన నామ సంకీర్తనం చేసుకుంటూనే నాట్యం చేసేదాన్ని. ఈ జీవితం ఆ తులసీధాముని కైంకర్యంలోనే వినియోగించాలని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశలన్నీ కోసేసుకుని ధనానికి, పవిత్రమైన శీలాన్ని, జీవితాన్ని పరిచయనన్నాను. కానీ ఆ దయ్యాల కొంపలో ఈ తీయని కోరికలు సాగుతాయా స్వామి? అందుకని మా పరువు తీయడానికి సిద్ధమైనవే. ఇన్నాళ్లు స్వాముల శుశ్రూష చేసి నేర్చుకున్న విద్య ఇదేనా అన్నా? అన్నా రంగారంగా. ఎంత నీచురాలనైనా నా పరువుకు మీ పరువును పాడు చేస్తానా? అంత నిర్దయగా నిందించకయ్యా. ఆయన మాటలు పాటించి బాధపడకమ్మా. తరువాత ఏమైంది? అమ్మ నన్ను అనరాని దుర్భాషలాడి తన్ని చీకటి అరలో వేసింది. ఎలాగో తప్పించుకుని ఆ పాడుదాని చేతిలో చిత్రవత చేయించుకోవడానికి మనసొప్పక హాయిగా ఆత్మహత్య చేసుకుందామని సిద్ధమైనాను. నదీ తీరంలో నిలబడి చేతులు జోడించి అనాథనాథుడైన ఆ రంగనాథుణ్ణి ప్రార్థించి నదీ గర్భంలో దూకబోయాను. తర్వాత ప్రాణం మీద తీపి వదలక తగ్గవు కాబోలు. ఎవరైనా వచ్చి అడ్డుపడి రక్షించారేమో. అంతే స్వామి. కుప్పించి నీటిలో దుముకబోతుండగా రత్న కంకణాలంకృతమైన దివ్యహస్తం కనిపించి వారించింది. చెక్కుతురాలని పరికించాను. ఆహా, ఏం చెప్పను స్వామి. ఇంతవరకు చెప్పినట్లే, చివరికెందుకు సందేహం? కళ్ళారా కన్నది విన్నవించడానికి సందేహాలు ఎందుకన్నా? సంతోషంతో మాట పెగలడం లేదు, అంతే. వినండి స్వామి. అలా పరికిస్తూ ఉండగా ఆ నీటిలో దివ్యాంబరధారి, రత్న కిరీట శోభితుడు, రమణీయ ముక్తాహార మనోహర వక్షుడు, కమలాయతాక్షుడు, మూర్ధపుండ్ర విభాసిత విశాలపాలుడు, నవ్య తులసీమాలాలంకృతుడు, లక్ష్మీ సమేతుడు. రంగనాథుడే సాక్షాత్కరించాడా? ఎంత పుణ్యాత్మురాలవమ్మా. ఏమన్నాడు నా రంగయ్య? వలదని వారించాడా? నీతో మాట్లాడినాడా? ఏమన్నాడు? కరుణారసం వెళ్లి విరిసే కటాక్షాలు వెలయించి అమృత వాకులతో ఆదరించి దిక్కుమాలి నాకు ఈ దిక్కు చూపించాడు. మీ పాదాలు ఆశ్రయించి మీ కైంకర్యం చేసి తరించమని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి ఆన తలదాల్చి అన్ని సంబంధాలు తెంపుకుని మమతలు చంపుకుని వెతుక్కుంటూ వచ్చి నిన్న తమ సన్నిధిలో సాగిలా పడ్డాడు. అలా చెప్పు. ఈ దండయాత్రకి ఇదే మొదలు కాదన్నమాట. నిన్న నీవు ఇక్కడికి వచ్చావా? అవును స్వామి. నిన్న తమరు తోటలో ప్రవేశిస్తూ ఉండగా అభివందనం చేశాను. కానీ తమరు కన్నెత్తి చూడకుండా, పల్లెత్తి మాట్లాడకుండా వెళ్లిపోయారు. నా దౌర్భాగ్యానికి కన్నీరు మున్నీరుగా ఏడ్చి కడసారి తమ పాదాల మీద పడ్డామని వచ్చాను. తమరు కరుణించారు. చూశావా రంగా? నా అపచారం నాకిప్పుడు అర్థమైంది. నా రంగయ్య తండ్రి నాపై ఎందుకు కలిగినాడో నాకిప్పుడు తెలిసింది. నా తండ్రి, నా దైవం కరుణించి పంపిన వారిని నేను కంట చూడలేదే, పలుకరించలేదే. నన్ను తానెందుకు మన్నించాలి? ఇంకెన్నడూ ఇలాంటి నేరం చేయను రంగా. నీ దాసులకు అపచారం చేయను. నా తల పువ్వుగా ధరించి నీ ఆన చెల్లిస్తా తండ్రి. పరాయత్త చిత్తంలో నిన్ను గమనించలేనందుకు నా రంగడు నన్ను చక్కగా శిక్షించాడు, బాగా బుద్ధి చెప్పాడు. ఇదిగో, ఈ క్షణం నుంచి ఈ తోట నాకెంతో, నీకు అంతే. నీ సొంతంగా భావించుకో. పెనుగులాడి లోకంలో నవ్వుబాటు కాకండి స్వామి. మనస్సు పదిలమైతే ఎవరి పొత్తైనా ఏమీ బాధ లేదు రంగా. ఆహా, శరణని వచ్చింది, మనతో పాటే సేవించి తరిస్తుంది ఉందని. నా మాట వినండి స్వామి. మరొక్కసారి ఆలోచించండి. నువ్వు నేను ఎవరమయ్యా ఆలోచించడానికి, నిర్ణయించడానికి?
అన్నీ ఆ రంగడే ఆలోచించి తన కైంకర్య పరిపూర్తికై మరో దాసురాల్ని మనకు తోడుగా పంపించాడు. అంతే స్వామి. ఆ శ్రీరంగని కోరిక చెల్లించడమే మన పని. ధన్యురాని స్వామి, ధన్యురాని. రంగనాథుడు అనుగ్రహిస్తాడు. కాళ్ళకి కళ్ళు లేవు. ఓహో, నెత్తికెక్కా? ఇంకా పైకెక్కి. మీద నీళ్ళు పడుతున్నాయి. చేతులకి కళ్ళు లేవు. నీ ముఖానికి ఉన్నాయిగా. తమరు చాలా సేపటి నుంచి శ్రమ పడుతున్నారు, కాస్త విశ్రాంతి తీసుకోండి. వద్దు దేవి, ఇది మాకు అలవాటేగా. ఈ దాసరానికి కూడా అలవాటే స్వామి. తమరు దిగండి. చాలా త్వరగా ముగించావు దేవి. ఆడపిల్లలకు మాలలు కట్టడం వెన్నతో పెట్టిన విద్యగా స్వామి. స్వామి, ఒక చిన్న సందేహం. ఏమిటి దేవి? ఈ మాలా కైంకర్యం కూడా ఒక తపస్సేనంటారా? అనే కదా స్వాములు చేస్తున్నారు. మధ్య నీకెందుకు ఈ సందేహం? శాంతించురంగా. తిరుమాళ్ళు అలంకార ప్రియులని, ఆ అలంకార పోషణలు, సౌందర్యోపాసనలు అనురక్తులైన భక్తులు స్వామికి అత్యంత ప్రియులవుతారని పెద్దలు చెప్పగా విన్నావుగా దేవి. ఆ సత్యాన్ని కృష్ణావతారంలో మాలాకారుని అనుగ్రహించి వ్యక్తం చేశారు. ఆ నిదర్శనాన్ని నమ్మి పెరియాళ్వార్లు కూడా అనుసరించారు. నేను ఆ అడుగుదాడల్లోనే నడుస్తున్నాను. నీ చిన్న సందేహం తీరిందా? తీరిందన్నా. నన్ను కరుణించావా తండ్రి? నా నేరం మన్నించావా? మళ్ళీ అదే మాట స్వామి. లేదు రంగరాజా, నా రంగనాథుడు ఎంత జగన్మోహనంగా దర్శనం సాయిస్తున్నారు చూశావా? ఆహా, నా శ్రీవత్సవక్షుడు మనోహర తులసీమాలిక భూషితుడై ఈనాడు వినూతన సౌందర్య శోభలతో నవ్వులలుగుతూ ఉన్నాడు చూశావా? అవును స్వామి, ఆ పూదండలకు కొత్త చేతులు పొత్తు కలిగిందిగా. అందుకే వాటికి ఆ కళకళ, తిరుమలకు ఆ కళకళ. చూశావా రంగా, ఈనాడు పెరుమాళ్ల సేవ లోకోత్తరంగా ఉంది. పూమాలలు వింత వింత సోయగాలు సంతరించుకొని అంతగా అందగించిన విరిసి విరియని మల్లె పువ్వులు పరిమళ రంగని దరహాసానికి మెరుగులు దిద్దిన వంటి అతిశయోక్తి లేదు. అలా సెలవిస్తారే స్వామి. అవి ప్రతిదినము తోటలో పూసే పువ్వులేనా, కొత్తగా విరిసినవా?
ఎప్పటి పూలే ఎప్పటి అందమే. దేవరవారు వర్ణించే సౌందర్యం అంతా కేవలం దేవరవారి భావనే. అనుకో నాయన, ఆ భావనే పరతత్వానికి వ్యాఖ్యానం. నాకు నమ్మకం లేదు స్వామి. భావన నిజాన్ని కప్పిపుచ్చి మనసును పెడదారులు పట్టిస్తుంది. నీ చూసి కందిగింజగా భావిస్తే దాని విలువ పోతుందా? సరైన భావనకు అనువైన అంతస్తు కూడా ఉండాలి. నిజం దేవి, చాలా చక్కని సమాధానం చెప్పావు. మానవుడు చేసిన ప్రతిమను అజ్ఞాని ఆట వస్తువుగా చూస్తే భక్తుడు దేవతామూర్తిగా ఎంచి సేవిస్తున్నాడు. భావుకుని సంస్కారం వల్ల భావన మారుతుంది రంగా. దేవరవారు పక్షపాతం వహిస్తున్నారు. నీవు అసూయతో అంటున్నావేమో. భావనకు ఇదే తార్కాణం. చూశావా తేడా? కానీ మీరిద్దరూ నాకు సమానులే. కాదులేండి స్వామి, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడేట. రంగరాజుకు గ్రహించే నేర్పున్నా వినే ఓర్పు తక్కువ దేవి. ఏమీ అనుకోకు. దేవి, స్వామి, పాట అమృతప్రాయంగా ఉంది దేవి. ఏ పాట స్వామి? రెండు పాటలను, అసలు పాట నీ పాట కూడా. జయదేవ కవి కవిత్వమే అంత స్వామి. ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఏది మరొక్కసారి పాడు. స్వామి ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో గాలివాన ముందుకొచ్చింది. పలకర వాళ్ళు అంతే స్వామి, తెలియకుండానే వస్తాయి. ఈ చదివానలో ఏమైందో ఏమవుతుంది? ఎక్కడో నక్కి ఉంటుంది. ఆ పరమ భక్తురాలంటే పంచభూతాలు హడిలిపోతాయి స్వామి. కాదు రంగా, ఆమె ఎక్కడ అల్లాడుతుందో ఆమె గతి ఆలోచించకపోవడం అన్యాయం రంగా. పోదాం. ఓ స్వామి, 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 వెళ్ళకండి స్వామి, స్వామి. స్వామి, దేవి, స్వామి, 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 దేవి. స్వామి, 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 అది తమ చెయ్య స్వామి. అయ్యో అయ్యో, దేవి, సొమ్మసిరింద్రంగా కాసిన వేడి వేడి పాలుంటే బాగుండుని. బాగానే ఉంటుంది. కానీ అర్ధరాత్రి కూడా ఎలా వస్తాయి స్వామి? తులసి తీర్థం ఒక గుక్కుడు పోయింది, లేదా వామింటాకు రసం ఒక బొట్టు ముక్కులో పిండితే వెంటనే మైకం కుదురుతుంది స్వామి. ఎలా ఉంది? చలి చలిగా ఉంది. ఆ, ఇదిగో ఈ పచ్చి కట్టుకుని తల తుక్కి ఆరబెట్టుకో. నడవగలవా దేవి? జాగ్రత్త. స్వామి, 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 స్వామి. ఆనాడు వద్దంటే తోటలో ఆశ్రయం ఇచ్చారు, ఈనాడు కుటీరంలో ప్రవేశించారు. తమ వస్త్రాలు కూడా కట్టబెట్టారు. ఇహ ఇదేనా? ఇంకేమోననుకున్నా.
మన నీడను ఉన్న వాళ్ళని మనం ఆదుకోక మన వస్తువులు ఉపయోగించుకోలేకపోతే వాళ్ళు ఏం కావాలి రంగా? చలికి వణికి బిగుసుకుపోతే పాపం కాదు, అది మన్ని చూసుకోదు, చెయ్యాలి. అదంతా భగవత్ కైంకర్యంగానే భావించాలి దాన్ని. ఇంత చిన్న కుటీరంలో ఇద్దరికి ముగ్గురు అయితే ఇరుగ్గా ఉండదు స్వామి అని దూరం చేసుకుంటామా? ఎలాగో సర్దుకోవాలి. దేవి, వెళ్ళి అలా పడుకో. పెరుమాడున్నారు. భాష్యం నువ్వు వంట రాదు. మడి వస్త్రాలు. అయ్యో అది నాదయ్యా. మంచి చోటే కనిపెట్టావు. ఇంటికంటే గురుపతిలో అంటారు ఇదేనేమో. కాస్త దూరంగా పడుకో, ఆయన అంటకుండా. స్వామి స్వామి స్వామి. ఏమి స్వామి? స్వాములు ఎక్కడ? లోపల ఉన్నారు. తెలుసు. అవసరం? కోవిలికి వెళ్ళి వేళయింది. వెళ్ళు. ఇంకా వారి అనుష్ఠానం కాలేదు. ఏ? ఒంట్లో ఎలాగో ఉందట. అది నీకెలా తెలుసు? సన్నిధిలో ఉండి చూస్తున్నాను గనక. నువ్వు వెళ్ళిరా. నీ ఆజ్ఞతో నాకు పని లేదు. స్వామి. స్వాములు రారు, నువ్వు దయచేయి. ఎక్కడికి దేవి? కోవిలికే. వేళ ఏంటంటే వెళ్ళి రమ్మన్నాను. చిత్తం స్వామి, కానీ స్వాములు వేయించేయలేదేమని ఎవరైనా అడిగితే? నన్నైతే 1000 ప్రశ్నలు వేస్తావు, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేవు. ఎందుకో బద్దకించారని చెప్పమని సెలవా? ఏమీ చెప్పవద్దని సెలవు. చిత్తం. అక్షరం తప్పకుండా అలాగే చెప్తాను. తమ కార్యక్రమం తీరుబడిగా కానివ్వండి. అలాగే, నువ్వు వెళ్ళిరా. చిత్తం. విప్రనారాయణ స్వామి ఈ రోజు ఇంకా ఎన్ని చేతనో ఏం చేయలేదు స్వామి. అదే నేను ఆలోచిస్తున్నాను. అరుగో వారి శిష్యులు రంగరాజు. ఇంతవరకు పూమాలల కోసం ఎదురు చూసి పరి విధాలు అనుకుంటున్నాం. స్వామి ఏం చేయలేదే నాయన? వారికి ఆరోగ్యం సరిగా లేదు స్వామి. ఓహో, అందుకనే రాలేదు. చిత్తం. ఆయన కొన్నాళ్లుగా అదేదో రకంగా ఉంటున్నారు. ఉండకి ఏం చేస్తారు? అది మన వంటి మానవ దేహమేగా. వారి బాధలు వారివి. అయినా పెరుమాళ కల్పించింది హృదయం గాని దేహం కాదుగా. రంగరాజా, రంగరాజా. ఏ సింగారి? చిన్న మాట. ఏమిటి? మరి మీ గురువు గారికి ఏం జబ్బో? మొన్న వానలో తడిస్తే ఒళ్ళు భారగించింది. మరి లోకులు ఏమేమో చెప్పుకుంటున్నారే. ఏమని? అహోరాత్రాలు ఆశ్రమంలో ఆటలు పాటలు సాగుతున్నాయని, ఆడవాళ్ళు ఎవరో అక్కడే కాపురం ఉంటున్నారని అంటారు. ఆమె మేము చుట్టమా? ఎవరికి చుట్టాలో నీకే తెలియాలి, నాకేం తెలుసు? అయితే తెలిసేట్టు చెప్తున్నా విను. ఏ దిక్కు లేని ఆడపిల్ల ఎవరో ఆశ్రయం కోరింది.
స్వామి సరేనన్నారు. దానికి ఇన్ని చిలవలు పొలవులున్నా ఎంత బరి దిగితే మాత్రం బుద్ధి బద్ది ఉండక్కర్లే. పోగొందైతే మాత్రం భక్తులు కాకూడదా? మసక పడగానే ముసుగు వేసుకుని తాని కొంపలకి తిరిగే నువ్వు కూడా శ్రీరంగ నీతులు చెప్తున్నావు. పిచ్చి కూతలు కూసావంటే పళ్ళంతా జాగ్రత్త. పా. నందనందన నవనీత చోర, నా ప్రార్థన మన్నించవా, నన్ను అనుగ్రహించవా. ఎన్నో దినాలు ఈ సుముహూర్తానికి నిరీక్షించాను. ఈ నాటికి నన్ను కటాక్షించావు, రక్షించు. ఏది ఒక్కసారి మరొక్కసారి నీ మోహన గానం, నీ రమణీయ లాస్యం చూపించు. హే గోపి కావాలమ్మా, రాతి కావాలా, నన్ను కటాక్షి రక్షించు. స్వామి మన్నించండి, వదిలేండి. నేను గోపాలదేవుణ్ణి కాదు, దేవదేవిని, తమ దాసురాన్ని. దేవి, ఆ పారవశ్య విభ్రమంలో అన్నీ మర్చిపోయాను దేవి. అంతే స్వామి, ఈనాటికి ఇంతతో ఆపివేద్దాం. తమ మనస్సును విశ్రమించనివ్వండి. ఈ ఘట్టం రేపు ముగించుకోవచ్చు. స్వామి స్వామి ఏమిటి రంగా? ఏడుపు ఇక నా వల్ల కాదు, నే భరించలేను. అటో ఇటో తేల్చివేయండి, నా సంగతి నేను తేల్చుకుంటాను. అంత బాధ ఏమొచ్చింది? మీకే మహానుభావులు అన్నీ విడిచిపెట్టి తోటలో కూర్చున్నారు, కళ్ళు చెవులు మూసుకున్నారు. నిప్పుకు చెదలంటుతూ ఉంది, లోకం కోడే కూస్తూ ఉంది. ఎవరిని గురించి? ఎవరిని గురించో అయితే నేనెందుకు ఏడుస్తాను స్వామి? తమను గురించే. నోటుకొచ్చినట్టల్లా అంటున్నారు. ఏమంటున్నారు? ఇంకేమనాలి, మన ఆశ్రమం సరసాలకు విడిదైందట. అంత మాట అన్నారా? అపచారం రంగా, అపచారం. ఆమె మహాసాధ్వి, పరమ భక్తురాలు అని తమరంటారు. కానీ లోకం నమ్ముతుందా? తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతూ ప్రజల్ని తప్పు పట్టొద్దంటే మాంటారా స్వామి? అంతేనంటావా రంగా? అక్షరాల అంతే స్వామి. మనసులో మార్పు ఉందో లేదో తమకు తెలియాలి. లోకం దృష్టిలో ఆమె కల్తీ లేని విలయాలు. కాని దాని సహవాసంతో స్వాములు చెడిపోయిన వాదు తమకు తగదు, చెరిపిందనే అపవాదు ఆమెకు తగదు స్వామి. రంగా రంగా, అందుకు మనం ఏం చేస్తాం రంగా? ఆశ్రమం నుంచి వెంటనే పంపించి వేద్దాం. అన్యాయం రంగా. ఎక్కడా దిక్కులేక ఇక్కడికి చేరుకుంది. ఏ ఆపద రాదని నమ్ముకుంది పాపం. మాటిచ్చి వెళ్ళమనమంటావా రంగా? నా వల్ల కాదు. మీ వల్ల కాకపోతే నాకు వదిలేయండి, ఆ పాపం నే కట్టుకుంటాను. అంతా రంగడి దయ. అలా ఉంటే తప్పించడానికి నేనే బతి. అలాగే, ఆ తర్వాత మీరు మెత్తపడకూడదు. సెలవు. దేవదేవి. ఏం రంగరాజా, పాపం ఉన్నట్టుండి నా మీద నీకెందుకు ఇంత జాలి? ఏమీ లేదు, ఆ బిందె నాకు అందించి నువ్వు వెళ్ళి మూటాముల్లి సర్దుకో. దేనికి? ప్రయాణానికి. ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు, ఎవరు? తమరే తమ చోటికి తక్షణమే తరలిపోవాలి. నేనేం చేశానని బహిష్కారం? నాకేం తెలుసు? నీకు తెలియాలి, నీకు ఆశ్రయం ఇచ్చిన మన స్వామికి తెలియాలి. ఏమీ తెలియని వాడు నన్నెలా పొమ్మంటున్నావు రంగరాజా? ఇది నేను అనడంగా దేవదేవి, స్వాములు వారి ఆజ్ఞ. నేను నమ్మను. వారు నన్ను ఎన్నటికీ పొమ్మనరు. అయితే నేను అబద్ధాలు కోరునా? ముమ్మాటికి ఆ? ఇదంతా నీ పన్నాగమే. ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తరిమేయాలని చూస్తున్నావు. అలాగే అనుకో, తక్షణం బయలుదేరు. నువ్వెవరు చెప్పడానికి? స్వాములు చెప్తే గాని నేను వెళ్ళను. వారి నోటి వెంట వినాలి. ఆగు, వారు నీ ముఖం చూడరు. దానికే వారి ముఖం నేను చూడవచ్చు. నీళ్ళు, ఇది వారి మాటే, నా ముఖంగా సెలవిచ్చారు. నీ ముఖంతో నాకు పని లేదు. ఆ? వారిని అడుగుతాను. ఆ? స్వామి, ఏ? స్వామి, ఆగు, స్వామి, వీల్లేదు, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళి తీస్తాను. నా స్వాముల్ని అడుగుతాను. ఈ ఆశ్రమంలో నీకు చోటు లేదు, నాకే చోటు ఉంది, వెళ్ళిపో. నా స్వాములు నా భాగ్యం అంతే అంటే వెళ్ళిపోతాను. కడసారి ఆ తిరుముఖ మండలం దర్శించి ఆ తిరువడిగళ్ళు సేవించుకుని వెళ్ళిపోతాను. స్వామి, ఈ దాసరాల్ని కటాక్షించండి. ఇంత నిర్దాక్షిణ్యానికి నేనేం అపరాధం చేశాను స్వామి? మీ స్వామి, 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 ఆగు, నీళ్ళు, అయ్యో, అయ్యో, అయ్యో. స్వామి, మీ పాద సన్నిధిలో ఆశ్రయం దొరికిందని ఆనందించాను. ఈ దుర్భర జీవితం చరితార్థం నేను సంతోషించాను. మళ్ళీ నన్ను కొరమాలిందని చేస్తారా? ఎందుకే ఆగ్రహం స్వామి? నేరకేదైనా నేరం చేస్తే నన్ను మన్నించలేరా? మళ్ళీ నన్ను దిక్కుమాలిందని చేస్తారా? ఈసారి నీ మాయలు సాగవు. స్వాములు ఆడిన మాట తప్పరు, నీ వెళ్ళక తప్పదు. లేచిపో. అయ్యో, ఆ పాదాలు నా సొత్తు అంటుకుంటున్నావేమి? అయ్యో,
నన్ను విడవకండి స్వామి, రక్షించండి. మెత్తపడకండి స్వామి, పంపించి వేయండి. రంగరంగా వెళ్తావా లేదా? లే. మీరే దిక్కని నమ్ముకున్న దీనురాల్ని కనికరించండి స్వామి, అభయం ఇవ్వండి. మాట తప్పని దేవి, ఉండిపో. హతోస్మి, మీ రంగడి కంటే మీ పొరుగు కంటే ఈమె తమకు ముఖ్యమన్నమాట. అంతా రంగడి దయ. ఆ? అయితే నాకు ఈ ఆశ్రమంతో రుణం తీరిపోయిందా స్వామి? అదేమిటి రంగా, ఎందుకని? ఇందుకే కళ్ళారా చూస్తూ అడుగుతారే. వెళ్ళకు రంగా, నా మాట విను. క్షమించండి స్వామి, ఈ ఆశ్రమంలో నేనైనా ఉండాలి, ఆమెనే ఉండాలి. నా అపరాధాన్ని మన్నించండి స్వామి. రంగా, మధురా, మధురా, సరసా, ఏమే సరసా? ఏమ్మా? అమ్మ లేదు, అడివి లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఈ ఇల్లు వాకిలి ఏం చేసుకుంటావు, నువ్వేమవుతావో నీ ఇష్టం. ఏం మాటలమ్మా ఇవి? అప్పగింతలు. ఇక ఈ సంసారం నేను సాగించలేను. ఎవరికి పట్టని ఈ బెడద కాటి కాళ్ళు దాచుకున్నా నాక నేను వెళ్ళిపోతాను. ఎక్కడికమ్మా? శ్రీరంగానికి. దేనికే? చిన్నదాని సంగతి ఏమిటో తేల్చడానికే. ఇదిగో వస్తుంది, అదిగో తెస్తుంది అన్నావా? ఏది? ఇన్నాళ్ళాయే ఈ ఇల్లు ముసలి దానికి కనిపించావా? నేనే ఎదటపడి అది సంసారం చేస్తుందో, నన్ను సన్నాసులా కలుపుతుందో చేసుకొచ్చేస్తాను. కాస్త శాంతంగా ఆలోచించమ్మా. పని మీద వెళ్ళిందా? ముగియకుండా వచ్చేస్తే నగుబాటు కాదు. తావటానికేగా ఈ తతంగా అంతా తలపెట్టింది. ఒక సన్నాసిని వల్ల వేసుకోవడానికి ఇన్నాళ్ళ. అదేం చెట్టు కాయటమ్మా కోసు రావడానికి? అతి రహస్యమైన విద్యయే. స్వాములు అనుగ్రహించాలి, సాధన ఫలించాలి, రావాలి. ఇదిగో అమ్మాయి, ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఆగినన్నాళ్ళు ఆగాను, చూసినన్నాళ్ళు చూశాను. ఇక నా వల్ల కాదు. ఇన్నాళ్ళు పెంచి నిక్షేపం లాంటి పిల్లని ఆ శ్రీరంగానికి అప్పగించమన్నా వీల్లేదు. నా మాట వినమ్మా. 4 నాళ్ళు ఓపి పట్టు. ఈలోగా వస్తే సరే సరే, రాకపోతే నీ వెళ్ళి తీసుకొస్తా. స్వామి, నిద్ర వేళయింది, చెయ్య సవరించాను. నీవు భోజనం చేశావా దేవి? అదేమిటి స్వామి, తమతోనేగా భోంచేశాను. అవునవును. ఏ స్వామి, ఈ పూట ఎలాగో ఉన్నారు? మళ్ళీ రంగరాజ స్మృతి మనస్సు కలవర పెడుతున్నదా? లేదు. లేక ఈ దాసురాలు ఏమైనా అపచారం చేసిందా? లేదు దేవి. మీరేదో చెప్పలేక బాధపడుతున్నారు. చెప్పండి స్వామి. ఒళ్ళంతా ఏదో తపనగా ఉంది దేవి. ఈ మాట చెప్పడానికి ఇంత ఆలోచన ఎందుకు? ఉండండి, చందనం పూసుకుంటే చల్లబడుతుంది. కొంత శాంతించిందా స్వామి? అవును దేవి, నీవు చేతులారా అలతినప్పుడు ఎంతో హాయిగా చల్లగా ఉంది. కానీ
చందనం అంతర్గత జ్వరాన్ని అధికం చేస్తుందేమో. దానికి తేనె మంచి మంది అంటారు, సేవించండి. వద్దు దేవి, ఈ జ్వరం తేనెతో శమించదు. ఆ పాదమస్తకం దహించుకుపోతున్న నాకు నీ కరస్పర్శ ఎంతో ఆప్యాయత కలిగించింది. నీ చేతిలో ఏదో అమరశక్తి ఉంది సుమా. చల్లని నీ కరపల్లవంతో మెల్లగా నా ఫలభాగాన్ని స్వామి, ఏమిటిది స్వామి? శాస్త్రాన్ని పరీక్షిస్తున్నారా? లేదు దేవి, నీ సౌందర్యానికి నా జీవితం కానుక చేస్తున్నాను. కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అర్థిస్తున్నాను. నన్ను అనుగ్రహించు దేవి. మన్నించండి స్వామి. దేవరు వారి పాదాలు ఆశ్రయించినాడే నా సర్వస్వం తమకు అర్పించాను. తమ చరణ సేవే నాకు స్వర్గము మోక్షంగా భావించాను. మరచిపోయిన ఈ శరీర ధర్మానికి మళ్ళీ నన్ను బానిసం చేయకండి. కాదనుకు దేవి, నీ తారుణ్యం, నీ లావణ్యం, నీ మాధుర్యం నా మనసును హరించింది. నీవు తప్ప నాకేమీ కనిపించడం లేదు. నా తపస్సు, నా దైవం నీవే దేవి. నా మాట నమ్ము, నన్ను నిరాకరించకు. నా హృదయతాపం అపనయించు, ఆదరించు దేవి. వద్దు స్వామి, అశాశ్వత భోగాలకు ఆశించి అనేక జన్మార్జిత మహాతపస్సును వ్యర్థం చేయొద్దు. తమరు నిరంతర భగవద్ధ్యాన పరాయణులు, నిస్సంగులు, నిర్మల చరిత్రులు. ఈ అపవిత్రురాలను అంటరాదు స్వామి. నీవు అపవిత్రురాలవు కావు దేవి, ఆనందదాయినివి, అమృతమూర్తివి. నీ స్పర్శతో నా శరీరానికి ధన్యత ప్రసాదించు, హృదయానికి ఆనందం కలిగించు, నా జీవితానికి చరితార్థత కల్పించు దేవి. వద్దు స్వామి, నా మాట వినండి. తమరు బ్రాహ్మణులు, బ్రహ్మచారులు, పతితురాలైన వేశ్యతో మహాపాపం స్వామి. లేదా దాసీయుతుడైన వ్యాసుని దేశం తలదాల్చలేదా? శూద్రకన్యారతుడైన పరాశరుణ్ణి ప్రజలు మన్నించలేదా? దేవి, నన్ను కాదనకు. స్వామి, అపచారం, భాగవతాపచారం. కాదు, ఉపచారమే. నన్ను వారించకు, అంగీకరించు దేవి. స్వామి, స్వామి, దేవి, తిరుమల సన్నిధి. దేవి, స్వామి, దేవి. స్వామి, స్వామి. నేనే నీ అంతరాత్మ. ఏం పని చేశావు దేవి? మంచి పని చేశాను. నా పంతం నెగ్గించుకున్నాను. దేవాది దేవులు తరదాచే స్త్రీని ధిక్కరించిన మానవుని దురభిమానాన్ని తునాతులకం చేశాను. ఈ ఘన విజయానికి ఆడజాతి ఆచంద్రార్థం నన్ను కీర్తిస్తుంది. పొరపాటు. ఆ కల్పాంతం నిన్ను అపహసిస్తుంది. నీవు చేసిన అత్యాచారానికి సహస్ర కంఠాలతో నిన్ను శపిస్తుంది. నన్ను బెదిరించుకు. చేతులు మూర్చి నమస్కరించిన నన్ను అవమానించిన కపట బ్రహ్మచారి దండనార్హుడే కాడు. ముమ్మాటికి ఆ స్వామి కపటి కాడు. కపటి నీవు, దురహంకారివి నీవు, దుష్టాత్మురాలవు నీవు. నిస్తంగుడి మీద నిందారోపణ చేసి పంతాలు సర్జావు. ఆత్రాలి వలె ఆశ్రయించి, భక్తురాలి వలె నటించి, వింత సోయగాలు చూపించి మోహాలు రేకెత్తించావు. కడకు హరిదాసుని కాంతారాసుని చేశావు. ఈ తప్పంతా నీది కాదా? కాదు, నా తప్పేమీ లేదు. అతడు నిశ్చయంగా నిర్మోహి నిస్తంగుడు అయితే నన్ను చూస్తాడా, పలకరిస్తాడా, చేరదీస్తాడా, నా ఆటపాటలకు పరవశుడవుతాడా? కాడు. ఆ బ్రహ్మచారి నైష్ఠకుడు కాడు. బ్రహ్మణ్యుడు అంతకన్నా కాడు. కళాస్వరూపిణివైన నీ వనవలసిన మాట ఇదేనా? నీవు మనిషివి కావు, మహాభూతాన్ని. ఇప్పటికైనా నా మాట పాటించి పంతాలు మరిచిపో. స్వామికి పాదాక్రాంతురాలవై క్షమాభిక్ష అర్థించు. నా చేత కాదు. ఆయన పాదాల మీద పడి నన్ను నేను అవమానించుకోలేను. తప్పదు. ఆ స్వామిని నమ్మించి మోసగించి నట్టేటిలో ముంచిపోతావా? ఆధ్యాత్మికానందం భస్మం చేసిన నీవే భౌతిక సౌఖ్యం కూడా భగ్నం చేస్తావా? అన్ని బంధాలు వదులుకుని నీ అనుబంధం ఆశించిన వాడిని ఒంటరిగా విడిచిపోతావా? పోరాదు, వీల్లేదు. వీల్లేదా? నేను వెళ్ళిపోతాను. నిలు, నువ్వు పోలేవు. నిన్ను పోనివ్వను. ఇప్పటికైనా నా మాట ఆలకించు. నీ భవిష్యత్తు శోభామయం చేసుకోదేవి. నీ అహంకారం వదులుకుని ఆ తేజోమూర్తి సన్నిధిలో నీ అజ్ఞానాన్ని ఆహుతి చేసుకో. ఆ ప్రేమ స్వరూపుని ఆవరణలో రక్తి భక్తుల సమ్మేళనం తెలుసుకో. ఆ స్వామి అనుగ్రహంతో తరణోపాయం గ్రహించు. పశ్చాత్తాపమే పాపాలకు ప్రాయశ్చిత్తం. నీ స్వామి, నీ ప్రాణం, నీ దైవం పాదాలు ఆశ్రయించి సేవించి కీర్తి సంపాదించు. ఇహము పరము సాధించు. దేవి, 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 అక్క, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఏమిటి చెల్లి, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? నీ పంతం నీదేనా? అవునక్క, నా పంతం నా జీవితాన్ని చరితార్థం చేసింది. నీ మాట నాకు అర్థం కావడం లేదు. స్వాములు నన్ను అనుగ్రహించారక్క. ఆ స్వామి నిన్ను అనుగ్రహించారా? ఎంత పని చేశావు చెల్లి.
నీ పంతానికి ఆ పవిత్రమూర్తిని బలి చేసావా? నేను చేయలేదక్క. పరాభవించాలని పాదాలు ఆశ్రయించిన ఈ కపట భక్తురాలికి తమ అపార కృపారసంతో అనురాగ జ్యోతి చూపించారు. నా అహంకారాన్ని వారి అపరిమేయ ప్రేమకు బలిదానం చేసి మనసా వారికి దాసురాలైనాను. నా సర్వస్వం వారికి సమర్పించాను. అదంతా దైవేచ్ఛగా జరిగిపోయిందక్క. అపరాధం చేసిన వారంతా అనే మాట ఇదే దేవి. నీ పాపానికి క్షమాపణ లేదు. ఇప్పటికైనా నా మాట విను. ఇంటికి పోదాన్రా. రాలేనక్క. దేవి, ఆలోచించు చెల్లి. దీర్ఘంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. వారు తమ సర్వస్వం నా కోసం త్యాగం చేశారు. నన్ను నమ్మి రంగని కూడా విస్మరించిన నా స్వామికి, నాకు తారక మార్గం చూపించిన నా దేవునికి నేను అన్యాయం చెయ్యను. మా అనుబంధం అసహజమైతే, నా ఉపచారం అపచారమైతే అందుకు శిక్షగా నేను నరక బాధలైనా భరిస్తాను గాని నా స్వామిని మాత్రం విడిచిరాను. ఇక నా జీవితం ఆ స్వామి చరణ సీమలో సేవలో గడిచిపోవలసింది. ఎంత మారిపోయినా దేవి, నీ మనసు నేను అర్థం చేసుకున్నా. ఈ రూపాన నీకు జ్ఞానోదయమై తరుణోపాయం లభించింది. నీ జన్మ సార్థకం చేసుకో. కానీ ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మను చూసిపో. వద్దక్క, ఆ వాతావరణం నేను భరించలేను. నన్ను మర్చిపోని. నీవు మర్చిపోదలుచుకున్నా అమ్మ నిన్ను మర్చిపోగలదా దేవి? అమ్మ నీ కోసం కలవరిస్తోంది. నీ మర్యాద రక్షించడానికి నీవెవరో మహాత్ముని ఆశ్రయించి వశీకరణ శక్తులు సాధించి తెస్తావని ఆమెతో చెప్పాను. అమ్మ నీ కోసం ఎదురు చూసి రోజు ప్రయాణాలు అవుతోంది. ఏం పని చేసావక్క? నేనేం చేయను చెల్లి. అప్పుడంతకంటే ఉపాయం తోచక ఈ మాట చెప్పాను. ఇప్పుడు అదే నా మెడకు చుట్టుకుంది. నేనే వెళ్ళి నిన్ను తీసుకొస్తానని చెప్పాను. నిన్ను పిలుచుకోకపోతే అమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. నా మాట దక్కించు. ఒక్కసారి అమ్మకు కనిపించరా. తప్పదా అక్క? తప్పదు. నా కోసమైనా రాక తప్పదు. సరే, నీ వెళ్ళిపో. స్వాముల అనుజ్ఞ తీసుకుని రేపు ఉదయమే వస్తాను. దేవి, ఎక్కడికి సన్నాహం? ఒక్కసారి ఇంటికి వెళ్ళి వద్దామని. నా కోసం మా అమ్మ బెంగపడి మంచం పట్టిందట. అలాగా? నీకెలా తెలిసింది? నిన్న మా అక్క వచ్చి చెప్పి వెళ్ళింది. నా కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తోందట. ఒక్కసారి కనిపించి వెళ్ళమని ఎంతో బ్రతిమాలింది. తమ సెలవు తీసుకుని వస్తానని పంపించాను. వెళ్ళిరా దేవి. తల్లి మనసు కూడా తీర్చవలసిందేగా. మళ్ళీ రాక మసకపడే వేళకు మళ్ళీ ఇక్కడ ఉండనా స్వామి? దేవి, స్వామి, అంతవరకు నిన్ను చూడకుండా ఉండగలనా? నేను అంతేగా స్వామి. ఈ దేహం మాత్రం అక్కడ గాని ప్రాణం తమ సన్నిధానంలోనే ఉంటుంది. వస్తానని వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. వెళ్ళిరా. కానీ దేవి, సందమామ కంటే ముందు నీ సందర్శనం కావాలి సుమా. అలాగే స్వామి. దేవి, 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 స్వామి, దేవి, ఏమిటిది స్వామి? ఎక్కడికి ప్రయాణం? నీ దగ్గరికి. ఒంటిగా ఆశ్రమంలో ఉండలేక బయలుదేరా. పద, నేను నీ వెంట వస్తాను. వద్దు స్వామి, నా మాట వినండి. అక్కడ మీరు ఉండలేరు. అది భయంకర నరకం. కాదు, నీ ఉన్న చోటు ఎన్నడూ నరకం కాదు. అదే నా పాలిటి స్వర్గం. స్వామి, నేను వెంటనే వస్తానుగా. నన్ను వారించకు దేవి. నీ నడపాసి ఒక్క క్షణం కూడా ఉండదు. పోదాం.
అన్నం అంటూ తిని నీళ్ళంటూ తాగలేదు. ఇన్నాళ్లకు ఈ తల్లి మీద మనసు మళ్ళీ వచ్చావా అమ్మా? ఎంత మారిపోయినావమ్మా. వీరెవరమ్మా? స్వాములమ్మా. వీరి అనుగ్రహం కోసమే నేను వెళ్ళింది. దండం స్వామి. ఆహా, ఆ తేజస్సు, ఆ మందహాసం, స్వాముల అనుగ్రహంతో మనం తరించిపోయినాం తల్లి. దయచేయండి స్వామి. మధురం, మధురం. అలా కళ్ళప్పగిని చూస్తానేమే. స్వాములే చెల్లా వచ్చిందా? దాని వెంట వారు దయచేశారు. ఇది మా పెద్ద పిల్ల స్వామి, మధురవాణి. ఒట్టి అమాయకురాలు, అన్ని చెప్పి చేయించుకోవాలి. దండం పెట్టమ్మా. దాసురాలిని. అలా బొమ్మలన్నీ నించుంటారేమి? స్వామి నీరెండకే కందిపోయారు. జవ్వాది పులిని పన్నీటితో స్నానం చేయించండి. సరసా వెళ్ళి నీళ్లు తోడు. స్వామి కైంకర్యం నేను చేస్తాలేమ్మా. రండి స్వామి. దేవి, దేవి. ఏమ్మా? ఏం చేస్తున్నావోనని. ఇంతకు వెళ్ళిన పని అయినట్టేనా? అయిందమ్మా. నా జన్మ చరితార్థమైంది. అయితే మా కోరికలు కూడా నెరవేరినట్టే తల్లి. కానీ స్వామి దగ్గర ఈ శక్తులేనా? ఇంత ధనం కూడా ఉందా? ధనం దేశంలో ధనమంతా ఏకం చేసిన స్వామి గోటికి సర్రాదం. ఆకులు చుట్టిరా బాబు? అక్కర్లేదు. అక్కయ్య చుట్టిస్తే గాని వారు అందుకోరేమో. ఆహాహా, ఆ నవ్వే 1000 వరహాలు చేస్తుంది. అయితే చెల్లించమ్మా. వెర్రి పిల్ల. స్వాములు అనుగ్రహించడానికి వస్తారు గాని మన కట్నాలు కానుకలు ఆశించా. కస గట్టిగా విసరవే. దాస్యానికి జీవితాలు అంకితం చేసి పెద్దలకు కైంకర్యం చేయడమే మా ఆచారం. అయితే స్వామి తమకు తల్లిదండ్రులు ఉన్నారు కదూ? లేరు. ఆ రుణం తీర్చుకున్నాను. అలాగా? సంపాదిస్తే గాని పొట్టగలవదని బెంగలేదుగా. ప్రభువులిచ్చిన అగ్రహారాలు, మళ్ళు, మాన్యాలు ఈ సీమలోనే ఉన్నాయా స్వామి? ఆ బాదరబందీ మనకేమీ లేదు. అంటే ఏ కాలానికి ఏమోనని అంతా మార్చి కరుగులుగా దాచిపెట్టారన్నమాట. ఏ పాటి భద్రం చేశారు? ఏమీ లేదమ్మా. అంతేలేండి. ఉన్నవారు ఉందని చెప్పుకుంటే లేనివారు ఉండనిచ్చే రోజులు కావులే స్వామి. అలాంటివి కాస్త గుట్టుగా ఉంచుకోవలసిందే. ఆయన ఆలివైపు దాన్ని గనక అడుగుతున్నా. ఏమాత్రం ఉంటుందా స్వామి? ఉరా మరిగ్గా చాలు. నాదంటూ ఏమీ లేదని ఇదివరకే చెప్పాను. నా జీవిత సర్వస్వం దేవదేవి. నన్ను వేళాకోళం పట్టిస్తున్నారా? నాకు క్షణం కోపం, క్షణం తాపం. ఆటే కవించక నిజం చెప్పండి. అసత్యాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. నే చెప్పిందంతా అక్షరాల నిజమే. అలాగా? అయితే పుట్టు సన్నాసి అన్నమాట. మా చిన్నది నిలువునా మోసపోయింది. చేసిన సేవ చాలు గాని తక్షణం బయటికి దయచేయి. సరసా విసటం మానేసి ఈ దాసుడికి బయటికి దాచి చూపించు. లేవయ్యా లే. నేనేం చేశానని ఈ దండన? చేయాల్సిందంతా చేశావు. పిల్లదాన్ని మోసం చేశావు. చల్లగా ఇంట్లో దూరి తేరగా సుఖం దుర్రుకోవాలని చూశావు. నీ నక్క వినయాలు నంగనచ్చనాలు నా దగ్గర. నడు. అయ్యో దాసరి, గుట్టుగా పెడతావా? చీపురు గట్ట తిరిగేయమన్నావా? దేవి, దేవి. దేవి లేదు, గీవి లేదు. చేత కాసలేని దేవకు దేవే తక్కువైంది. వెళ్ళ బయటికి. నేను వెళ్ళను. నా దేవి లేనిదే నేను జీవించలేను. దేవి, దేవదేవి. నిన్నే. దేవి. స్వామి, అమ్మా ఆగమ్మా. ఏమిటి ఆగేది? దేవుడు అడపడ్డ ఆగను. ఆ మాట అనకమ్మా. నా
సుఖం నా సర్వస్వం ఈ స్వాములేనమ్మా. వీరే నాకు ఇహానికి పరానికి స్వాములు. నా జీవితం ఈ పాదాలకు అర్పించేశానమ్మా. వీరిని విడిచి నేను జీవించలేనే. ఇంకే మచ్చమన్న బాగానే తలకెక్కింది. ఏం చూసే ఈ జోగిని మోహించి ప్రేమించింది. ఈ పట్టనామాలు తోసిపోసలేనా? సాటి వాళ్ళు వింటే నవ్వుతారన్న సిగ్గనే లేదుటే. ప్రేమ నిషేధమా? అది మానవి కాదా? దానికి మనసు లేదా? అందరిలాగే నేను జన్మించాను, అందరిలాగే నేను ప్రేమించాను. ఎవరు నా జన్మ హక్కును అడ్డగించలేరు. నేను అడగిస్తున్నాను. ఈ ప్రేమలో జీవనం నేను సహించను. నా ప్రాణాలను సాగనివ్వను. జీడల్లో పట్టుకుని వదలవే. నడు అమ్మా! కఠోర తపస్సు చేసిన కటాక్షించని మహానుభావులు కోరి మనల్ని అనుగ్రహించారమ్మా. వారిని సేవించమ్మా. కోటి జన్మల పాపాలు కూలిపోతాయి, మన జన్మలు తరించిపోతాయమ్మా. వారి జ్ఞానమూర్తులమ్మా. నాకు అడుగులు పుట్టి నాకే నీతులు నేర్చున్నావా? ఆయనకే జ్ఞానం ఉంటే నీ ముఖం చూస్తాడా? నిన్ను చాలనిస్తాడా? ఈ ఇంట్లో కాలు పెట్టి నీ కోసం ఇలా వ్యాపరిస్తాడా? నువ్వు ఈ కులవృత్తి మానేసి బైరాగివై ఈ బొడుగు బాబడి కోసం పలవరిస్తావుటే ఈ మెట్ట వేదాంతాలు కట్టిపెట్టి బుద్ధిగా బ్రతుకు. వెళ్ళు. వెళ్ళకండి స్వామి. మీరు వెళ్ళిపోతే నాకు ఈ లోకమే చీకటైపోతుంది. నిలవండి. క్షణం కూడా నిలవడానికి వీల్లేదు. అంతేనామ్మా? నీ అమ్మ సంగతి నీకు తెలీదు? నీకు ధనమే గాని కన్న కూతురు ప్రధానం కాదా? నీ భోగానే గాని నా సుఖాన్ని గమనించవా? నీ దురహంకారం దురభిమానమే గాని మా అనురాగ ఆవేదన అర్థం చేసుకోవా? నీకు హృదయం లేదా? నీ చేతులారా మా మనసు మమత కోసి నా జీవితంలో ఆరని మంటలు పెడతావా? పెడతాను. ఈ వేరే మానకపోతే వాతలు కూడా పెడతాను. మళ్ళీ ఆ కోత కుషాలంటే మళ్ళీ కొడతాను. నేను కూడా వస్తున్నాను. ఎలా వెళ్తావో చూస్తాను. వాడి పేరెత్తావో ఉత్తరం ఇస్తాం. దేవి, స్వామి! దేవదేవి, స్వామి! 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 దేవి, దేవదేవి, దేవి. దేవి, దేవదేవి, దేవదేవి, దేవి. దేవదేవి, దేవి, దేవదేవి, దేవి. దేనికి ఆ దూకుడు? తలుపు తీనమ్మా. అన్నింటికి నేనంటూ వెళ్ళేస్తావు. నువ్వు అలా పడుండు. దేవి, వీడుదాం పదేగా. ఓ పలా వదిలేట్లేడు. తల్లి తగిలేస్తే తగురమ్మని మళ్ళీ తయారైనవే. తలుపు కొట్టామంటే పాచిత కొట్టేస్తాను. పాపా ఒక్కటే ఒక్క మాట, ఒక్కసారి తీ. తీస్తున్నా. గొంతు మారిస్తే గుర్తించలే అనుకున్నావా? తీస్తా నీ ప్రాణాలు. చెవుల పక్కన మేఘాల ఏమిటి అరుపు? ఈ ముద్దుమంగళ సేవకు దేవదేవి తక్కువైంది. ఇక్కడ లేదు. పాపా వీల్లేదు. ఆమెను అవసరంగా కలుసుకోవాలి. ఇది గురువు గారి ఆజ్ఞ. ఎవరా గురువు గారు? నువ్వు తన్ని తగిలేసేవే వారే. ఓహో, తనకు దూర సంత లేదని శిష్యుని రాయబారం పంపించాడే. ఆ మొహం మళ్ళీ చూపిస్తుందని చెప్పు. పో. కోరి వచ్చిన సిరిని అజ్ఞానంతో కాలదన్నుకుంటున్నావు. దరిద్ర దేవతను వదిలించుకుంటున్నాను. ఆగు. ఆయన దరిద్రుడు ఎన్నటికీ కాదు. నీ కోసం ఒక అమూల్య పదార్థం బహుమానంగా పంపించారు. ఏమిటది? ఇదిగో. ఎంతసేపటికి కనిపించదే? విప్పేలోగా తొందరపడితే ఎలా?
అపురూపమైన అపరంజికింది. ఇప్పుడైనా అర్థమైందా వారి ఐశ్వర్యం? తీసుకో. అనుమానం దేనికి? ఇంట్లో ఉందిగా గీటురై తెప్పించు. ఇంత దయాదాసుల మీద అని పరకాయిస్తున్నా. అయినా పూత మెరుగు వస్తువులు వారింటో ఎందుకుంటాయి, మాకెందుకు పంపిస్తారు? ఇంతకు మీది ఏ ఊరినైనా? అన్ని ఊళ్ళు నావే. ఎక్కడ ఉంటే అదే నా ఊరు. ఈ ఊళ్ళో నిన్నేమని పిలుస్తారు? ఏమని పిలిచినా పలుకుతాను. దాసాను దాసుని. నేనేననుకుంటే నాకంటే 4 ఆకులు ఎక్కువ చదివావు. ఎక్కడ చిక్కకుండా ఆకాశంలో మాట్లాడుతున్నావే. లోపలికి రా. వచ్చిన పని అయిందిగా. తలుపు తీసావు, గిన్నె తీసుకున్నావు. నేను వెళ్ళొస్తాను. గురువు గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడున్నారు? ఇక్కడే ఈ వీధిలోనే. ఇంత ఉపకారం చేసి ఊరికే వెళ్తావా? ఏ పండో ఫలమో పుచ్చుకోనైనా. వద్దులే, అప్పుడే రుణం తిరిగిపోరాదు. మళ్ళీ కనిపిస్తాలే. వస్తాను. నిద్ర మూత పెద్దమ్మ. 60 కళ్ళు అది ఉంటే చాలు. లే అన్నాను. ఇప్పుడు ఏమంటున్నారా? లే. బావగారు వీధిలో ఉన్నారట. వెళ్ళి అక్కయ్య రమ్మందని వెంట తీసుకురా. వెళ్ళు. ఇంత అవమానం జరిగిన తర్వాత వారు ఎన్నటికీ రారు. నన్ను పోనీ. నా మాట నిజం దేవి. ముందుగా శ్రీముఖం పంపించారు. వారు ఏం చేస్తుంటారు? వచ్చారా స్వామి? మళ్ళీ ఇల్లు పావనం చేశారా? మన్నించండి స్వామి. తమ అభిమానాన్ని అనురాగాన్ని అర్థం చేసుకోలేక అపచారం చేశాను. అలా చూస్తూ నుంచుంటావేమి? కాళ్ళు వరడానికి నీళ్లు తీసుకురా. స్వామి దేవి, స్వామి కాని కాలాలు కళ్ళబుల్లి ప్రేమలాయే. ఓ పట్టుబట్టి చూద్దామని పరీక్ష పెట్టాను. ఇంకే నెగ్గారు. ఇద్దరూ నెగ్గారు. సరిపోయిందిగా, ఇక లోపలికి వెళ్ళని అమ్మా. తీసుకుపోదేవి. దయచేయండి స్వామి, ఇక ఏ తుఫాన్లు రావు. వెర్రి పిల్ల, నేను ఆడిందంతా నటన గాని నిజమా? వెళ్ళండి. ఇక నేనొద్దు రాను. బల్ల మారినంత అనురాగంతో చల్లగా చిలక గోరింకలల్లే సుఖించండి. వెళ్ళండి. పెరుమాడు బంగారు కిందగా పరాంకుశం అలాగే సింగరి స్వామి పంప మునిగిందిరా. పెరుమాడు బంగారు కిందరా మాయమైందిరా. ఈ పని జరగరాదురా పరాంకుశం. ఎలా మాయమైందంటారు? పెరుమాళ్ళకే ఎరుక. మమ్మల్ని అడుగుతారే స్వామి? సన్ని తలుపు తెరిచి ముందుగా మీరేగా లోపలికి ప్రవేశించింది. తమకే తెలియాలి. రంగరంగా శ్రీ రంగనాథ, నీకు తెలియకుండా ఏమైంది స్వామి? తల పుచ్చుకుంటే పోయిన సొమ్ము దొరుకుతుందా స్వామి? తెలివి ఉపయోగించి దాన్ని రక్షించుకునే దారి ఆలోచించండి. నాకేమీ తోచడం లేదురా, మీరే చెప్పాలి. చెప్పేందుకేముంది? ధర్మకర్తలను దర్శించి సత్యం చెప్పివేయటమే అంతే.
తప్పేదేముంది, పదండి. వేసిన తలుపులు వేసినట్టే ఉండగా ఎవరో చోరుడు గర్భగృహంలో ప్రవేశించి స్వామి బంగారు పాత్రను హరించాడంటారా? నమ్మలేం, నమ్మం. మేము అలాగే అనుకున్నాం స్వామి. ఆలయం అంతా కలయి వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎటు పాలుపోక తమకు విన్నవించుకున్నాం. మా మనవి అక్షరాలా సత్యం స్వామి. మేము అంగీకరించాం. రంగనాథుని తిరుసన్నిధిలో కరండికను దొంగిలించిన దోషికి 1000 జన్మలకైనా నిష్కృతి ఉండదు. ఈ పాపం మీకు తెలియకుండా జరగదు. మీలోనే ఆ చోరుడు ఉన్నాడు. ఎవరి పాపానికి ఒడిగట్టింది చెప్పండి. మేము ఏ పాపం ఎరగం స్వామి, ఆ రంగనాథుడే సాక్షి. భగవంతుని సొమ్ముకు మీదే బాధ్యత. 2 ఝాములు గడువిస్తున్నాను. గడువులోగా సొమ్ము యథాస్థానానికి చేరిందా సరే సరే, లేదా మీకు రాజదండన తప్పదు. వెళ్ళండి. రంగరంగా కడుపాత్ర ఉంటే మటుకు రుమాళ్ళు గిన్నెను అపహరించింది అపాత్రం. ఎవరికయ్యా కడుపాత్రం? గిన్నె కాజేసిన వాళ్ళకయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకో మరీ మాట్లాడు. మాయం చేయవలసిన అవసరం మాకేమీ లేదు. మేము బ్రహ్మచారులం. ఒకటికి 2 సంవత్సరాలు ఉండే వాళ్ళకే ఆ కక్కుర్తి. ఏమని కూర్చావు కృష్ణుడా? నీ బండారం నా దగ్గర కాదు, ఒంటి జంజపోతా ఎన్ని తప్పులైనా కాస్తుందో. ఓరా ప్రాచుడా, అటు చేసి ఇటు చేసి నేరం నా తలపై రుద్దాలని చూస్తున్నావా? చేతులు కూడానా? భాగవతాపచారం చేయకండి, శాంతంగా చర్చించండి నాయన. ఇక వీడి మొహం చూస్తే గోహత్య చేసినట్లే, వీడి మొహం చూస్తే బ్రహ్మహత్య చేసినట్లే. ఇదిగో ఏమిటా దూకుడు చక్కెర పొంగలి? చక్కెర బంగులు లేదు, చట్టు బండ్లు లేదు. పొద్దున్నే ఎవరి మొహం చూశాను, వెధవ మాటలు పడ్డాను. నా మొహం కాదుగా, అయినా అంతవరకు ఎందుకు వచ్చింది ఈ పాపం? అందరి పాపాలు పండబట్టి పెరుమాళ్ళ సన్నిధిలో బంగారు గిన్నె మాయమై. బంగారు గిన్నె? ఓహో అలాగా. కొంపదీసి మీ వాడకు చారలేదు కదా? వాడికేం కర్ణం, మా ఇంటికే చేరింది. చెప్పవే, నీవు బుట్టిడి చక్కెర పొంగలి తెస్తానే. అమ్మో, నేను చెప్పానని తెలిస్తే మా అమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. చెప్పకపోతే మన 2 ప్రాణాలు పోతాయి. నీ ప్రాణానికి ఏం భయం లేదు, నా ప్రాణం అడ్డేస్తాను. చెప్పు. విప్రనారాయణ శిష్యుని చేత మా దేవదేవికి పంపాడు. స్వామి దొంగ దొరికాడు. దొంగ ఏమిటి? అవును స్వామి. ఇదేనా? ఇది సాక్షి స్వామి. విప్రనారాయణ దేవదేవి మోహంలో పడి స్వామి అపరంజికి నన్ను అపహరించి తన శిష్యుని ద్వారా ఆమెకు కానుకగా సమర్పించాడట. శ్రీరంగనాథ, చీ దొంగ పొడవ, చెట్టు కింద చేరి శ్రీరంగ రీతిలో పోషిస్తున్నావా? బట్టి కట్టేయండి. ఏమిటి అన్యాయం రంగా? రంగనాథుని కోవిల్లో బంగారు గిన్నె అపహరించడం న్యాయమే? నేనా బంగారు గిన్నె అపహరించానా? అన్ని అబద్ధాలు, నాకేం తెలీదు. అన్నీ ఆ ప్రభువుని తెలుస్తారు. పద. ఎవరది? ప్రభు రమ్మని ఆజ్ఞాపించారా? తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. బంగారు గిన్నె ఎక్కడా? మాటలు చాలించు. రంగనాథుని పైడి గిన్నె కోవిల్లో మాయమై నీ ఇంట్లో వెలిసింది. ఆ వైద్యమంతా మాకు తెలిసింది. పరువుగా దొంగ సొత్తు బయట పెట్టి నీ ప్రాణం దక్కించుకో. మన్నించండి బాబు, మా పత్రం ఓరవలేక గిట్టన వాళ్ళు ఎవరో ఈ మాట చెప్పుంటారు. పోయి స్వామివారి పూజా పాత్ర నేను హరిస్తానా? కళ్ళు పోతాయి. ఆ మాట మాత్రం అనకండి. ఇది మాటలతో బయట పెట్టే రకం కాదు, స్తంభానం కట్టిండి. మన్నించండి మహాప్రభు. ఇల్లు నలుమూలలా గాలించండి. ఏంటమ్మా ఇది? అధికారమే అధికారం. ఇంటి మీద వెతుకుపడి ఈ పని చేశారమ్మా. ఏం నేరం చేశావని వాళ్ళకే తెలియాలి. అంటే వాగావంటే ప్రాణాలు ఉండవు. జాగ్రత్త. నోరు మూయి. రంగా రంగా
తెలియకుండా ఈ గిన్నె మీ ఇంట్లో ఎలా దూరింది? దేవుడు తెచ్చి దాచిపెట్టాడా? అంతే బాబు అంతే. ఆ మాయదారి వచ్చి మా ఇంట్లో మాట చేసుకుంటాడు. నా గొప్పని రుణ తీశాడు. నన్ను అనేకలా అన్యాయం చేశాడు. ఎవడా దొంగ? ఎక్కడ ఉన్నాడు? వాడే ఆ నామాల ముచ్చు విప్పనారాయణ బాబు ఎక్కడ ఉన్నాడు? రండి. అదిగో దొంగ. ఏమిటి అత్యాచారం? చేసిన అపచారం దొంగతనం. రంగనాథుని సన్నిధిలో బంగారు గిన్నె మాయమైంది, మీ ఇంటిలో దొరికింది. దొంగని బంధించి తీసుకురమ్మని రాజాజ్ఞ. కట్టండి, రెక్కలు విడిచికట్టి తీసుకురండి. ఆగండి, నా స్వామిని బంధించకండి. వారు ఏ నేరం ఎరగరు, పరమ భాగవతులు. పట్టుపడే వరకు అందరూ అంతే. రాజాజ్ఞను నిరోధిస్తున్నావు దేవి. మా ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. కట్టండి. ఆగండి, నా మాట వినండి. మీరు చేస్తున్నది ధర్మం కాదు, అధర్మం. నా స్వామి దొంగ కాదు, వారెన్నడూ ఆ పని చేయరు. ఆ మాట మహారాజు సన్నిధిలో మనవి చేసుకో. ఇద్దరిని బంధించి తీసుకురండి. నీకు తోడుగా నువ్వు కదులు. దొంగ సొమ్ము దాచుకున్నాను. తీసుకురండి. స్వస్తి శ్రీ చోళమండలాఖండలా నిచుళాపురాధీశ్వర అవధ. శ్రీరంగనాథుని సన్నిధిలో మాలాకైంకర్యం చేస్తూ పౌరుల భక్తి ప్రపత్తులకు పాత్రుడైన ఈ విప్రనారాయణుడు ధర్మభ్రష్టుడైనాడు. ఈ వేశ్యను శిష్యురాలుగా చేరదీసి ప్రియురాలుగా చేసుకుని పతితుడైనాడు. ఆ వ్యామోహం వదలలేక వేశ్యవాటికలో ప్రవేశించాడు. నిర్ధనుడని తన్ని తగిలి వేసిన వేశ్యమాతను ప్రసన్నురాలని చేసుకోవటానికి స్వామివారి పూజాపాత్రను అపహరించి కానుకగా పంపించాడు. ఇది మా అభియోగం. ఇందుకు సాక్షులు ఈ వేశ్యమాత రంగసాని, ఇంటి దాసి ఈ సరస. ప్రభువులు నేరం విచారించి దండన విధించాలని మా విజ్ఞాపన. ధర్మాధికారి నేరారోపణకు నిందితుని కాదు. అయితే స్వామి సన్నిధిలోని ఈ బంగారు గిన్నె స్థాని ఇంటికి ఎలా చేరింది నాకు తెలియదు. రంగసాని, ఆ బంగారు గిన్నె నీకు ఎలా లభించిందో ప్రభువులకు ఉన్నదున్నట్టుగా మనవి చేసుకో. ప్రభువుల ముందు అబద్ధాలు ఆడతానా? ఆ శ్రీరంగని తోడు ఈ దాసుడియే పంపించాడు. తానేదో సిద్ధుడని, వశీకరణ శక్తులున్నాయని మా పిల్లల్ని మోసగించి చిన్నదాన్ని చేరదీసి మా ఇంటికే సిద్ధమైనాడు. ఈ మత్తులమారి మాయ వేషాలన్నీ కనిపెట్టి తన్ని తగిలేశాడు మహాప్రభు. కాని అర్ధరాత్రి వేళ ఆ బంగారు గిన్నె పంపించి తాను వెనకాలే ప్రవేశించాడు. నమ్మించి నా కొంప నిలువునా ముంచేశాడు మహాప్రభు. అబద్ధం మహాప్రభు. ఆమె చెప్పేదంతా వట్టి కల్పన. స్వామి ఏ నేరము ఇది రాజసభ దేవదేవి, నిన్ను అడిగినప్పుడు నివేదించుకో. రంగసాని, నీకు ఆ పాత్ర ఇచ్చిన వారిని గుర్తించగలవా? లేకే మహాప్రభు. ఇదిగో ఈ నాలిముచ్చే. నువ్వే కొండముచ్చు, గెత్తపోదా, బత్తలిపోతు. నిశ్శబ్దం. నీవు ఈ స్వాముల శిష్యుడేవేగా రంగరాజా? చెప్తాం. నువ్వు నిత్యము దేవాలయానికి వెళ్ళేవాడవు కదూ? అవును, స్వాముల వెంట వెళ్ళి పెరుమాళను సేవించుకునేవాడిని. స్వాములు ఇమ్మంటేనే ఈ పూజా పాత్రను స్థానికి సమర్పించావా? రంగ అంత పని నా వల్ల అవుతుందా? అయినా స్వాములు చేయిస్తారా? కళ్ళ వట్టి కళ్ళ నేను ఆ గడపే తొక్కలేదు మహాప్రభు. చాలే, గురువుకు తగ్గ శిష్యుడవే. వద్దంటున్నా వినకుండా గిన్నె చేతుల్లో పెట్టి చివరికి నానెత్తినే రుద్దుతున్నావుగా. ఆగు రంగసాని, స్వాముల మీద గౌరవంతో సత్యం కప్పిపుచ్చి రాజాగ్రహానికి గురికాకు రంగరాజా. ఆ శ్రీరంగని సాక్షిగా, నా స్వామి సాక్షిగా సత్యం చెప్తున్నాను. ఈనాడే కలుసుకున్నాను. ఆ గిన్నె సంగతే నేను అడిగిన మహాప్రభు. ఈయన ఎన్నడైనా మీ ఇంటికి వచ్చాడా సరసా? చిత్తం ప్రభు, ఈయనే అర్ధరాత్రి వేళ ఆ బంగారు గిన్నెను మా అమ్మకి ఇచ్చాడు. నా కళ్ళారా చూశాను. నేనా? చాలు, ప్రభువులు సాక్షుల వాంగ్మూలం విన్నారు. ఇక ధర్మ నిర్ణయం చేయాలి. నీ ప్రియుడు నిర్దోషనే నీవిప్పటికీ భావిస్తావా దేవదేవి? చిత్తం ప్రభు, నా స్వామి పరమ పూజ్యులు, సాధు పుంగవులు. వారెన్నడూ ఇలాంటి భగవదపచారం చెయ్యరు. కిట్టని వారెవరో ఈ నేరం వారిపై మోపుతున్నారు. ఇదంతా వట్టి కల్పన మహాప్రభు. రంగని సేవ మాని స్వాములు వేశ్యాంగనాదాసులు కావడం కూడా కల్పనేనా? అందుకు వారు బాధ్యులు కారు మహాప్రభు. నేనే దురహంకారంతో వారి గౌరవం సహించలేక కపట భక్తితో ఆశ్రయించి మనసు మార్చి పదచ్యుతుణ్ణి చేశాను. ఆ పాపానికి నాకే భయంకర శిక్షనైనా విధించండి, సంతోషంగా అనుభవిస్తాను. కానీ వారిపై ఏ దోషము ఆరోపించకండి. నీపై వ్యామోహంతో ఆశ్రమం విడిచి వేశ్యవాటికలో ప్రవేశించడం కూడా దోషం కాదా?
అది నా దోషమే ప్రభు. నేనే వారి మనసంతా దోచుకున్నాను. నా ఎడబాటు సహించలేక నన్ను వెన్నంటి వచ్చేశారు. నీ ఎడబాటు సహించలేకనే రంగనాథుని సన్నిధిలో ఉన్న బంగారు గిన్నెను తస్కరించి నీ తల్లికి పంపించాడన్నది అభియోగం. ఇది సహేతుకం కాదని నిరూపించగలవా? మన్నించండి మహాప్రభు, సావధానంగా ఆలోచించండి. స్వాములు ఏ నేరము ఎరగనంటున్నారు. తెచ్చి ఇచ్చాడన్న శిష్యుడు తనకి ఏ గొడవ తెలియదంటున్నాడు. దేవాలయంలో ప్రవేశించినప్పుడు గాని, నిన్ను అపహరించినప్పుడు గాని, శిష్యుడికి అందించినప్పుడు గాని కన్నారా చూసిన వారు ఎవరూ లేరు. మతిమాలిన వాళ్ళ మాటలు నమ్మి మహనీయులకు అన్యాయం చేయకండి. దయతో ఆలోచించి ధర్మ నిర్ణయం చేయండి మహాప్రభు. ఈ అభియోగంలో నీవు చెప్పవలసినది ఇంకేమీ లేదా? లేదు. ధనహీనుడవని ఇల్లు వెడలగొట్టిన వేశ్యమాత తిరిగి నిన్ను సాధారణంగా సన్మానించిన కారణమేమిటో చెప్పగలవా? ఆమెకే తెలియాలి. ఈ బంగారు గిన్నె కాదంటావా? నాకేమీ తెలియదు ప్రభు. న్యాయవేత్తలారా, ధర్మాధికారి అభియోగం విన్నారు. నిందితుని సమాధానము, సాక్షుల వాంగ్మూలములు విన్నారు. మీ నిశ్చితాభిప్రాయమును మేం వినగోరుతున్నాం. బతుకుడికి పాపపుణ్య విచారం ఉండదు. సొమ్ము దొరికిన చోటే నేరస్తులు కూడా పట్టుకోవడం నేరాన్ని బలపరుస్తుంది. కామోహితుడు ఏ నేరానికైనా తెగిస్తాడు. విప్రనారాయణుడు రంగనాథుడనే సాక్ష్యం నిరూపిస్తూ ఉంది. దేవదేవికి ఈ నేరంతో ఏ విధంగానూ సంబంధం లేదని తేలినందున ఆమెను నిర్దోషురాలుగా భావిస్తున్నాం. దొంగ సొమ్మని తెలిసి అంగీకరించినందున రంగసాని దోషము కూడా లేదు. గురువుల ఆజ్ఞా నిర్వహణమే కాని స్వబుద్ధి కానందున, సలాహం లేనందున రంగరాజును కూడా మన్నిస్తున్నాం. విప్రనారాయణుని విషయంలో న్యాయవేత్తల నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం. విప్రనారాయణుని బ్రహ్మచర్యనిష్ట, భక్తి ప్రపత్తులు విని మేము ఎంతో సంతోషించాం. మండలమంతా ఏకగ్రీవంగా ప్రశంసించి కేలు మోడ్చింది. ఈ అపరాధం చేసి మా ఆశాసౌధాలు భగ్నం చేశాడు. పవిత్రమైన మతాదర్శాలకు అగౌరవము, భక్తులలో అవిశ్వాసము కలిగించాడు. శ్రీ రంగనాథునికే ద్రోహం తలపోసి మన్నింతరాని మహాపాపం చేశాడు. ఇన్నేళ్లుగా శ్రీరంగని సేవకు అంకితములై ఈనాడు దైవ ద్రవ్యాపహరణానికి సాహసించిన హస్తాలను ఖండించవలసినదిగా మా ఆజ్ఞ. నేను మహాపాపిని, దోషిని, నన్ను దండించవలసింది. వెంకలినే అమృత కుంభానికి కాలదని ఎండమావులను వెంటాడాను. వైకుంఠం వద్దని నరకానికి పరుగులు తీశాను. కొలిచే దైవాన్ని మరచాను. స్త్రీ వ్యామోహంలో శీలం మంట కలిపాను. పతితుడైనా నిండు కొలుగులో కింద కూడా సిద్ధమైన ఇందుకు వేయి జన్మలెత్తి జన్మ జన్మకు చిత్రవద పాలైనా ఈ తనువు పవిత్రం కాదు రంగయ్య. ఈ పాపికి నిష్ఠూతి లేదు. ఈ చేతులే కాదు, ఈ శరీరాన్నే ఖండాలుగా ఖండించి ఇటువంటి అపచారం ఎన్నడూ ఇంకెవరూ చేయకుండా బుద్ధి చెప్పు రంగా. రంగా, శ్రీరంగా, రంగా, రంగా. మరొక్కసారి ఆలోచించండి. తమరు కరుణామూర్తులు, ధర్మరక్షకులు, దైవ ప్రతినిధులు, నిగ్రహానుగ్రహ దక్షిణ ఆ స్వామి ఆక్రమణ ఆలకించండి. నిజంగా వారి నేరం చేయలేదు. భాగవతాపచారం వారించండి మా ప్రభు. అభిమానాలకు, అనురాగాలకు ధర్మపీఠంలో తావులేదు దేవదేవి. మేమేమీ చేయలేము. ధర్మం నిందితుడని నిర్ణయించినప్పుడు దండన జరిగి తీరవలసింది. ఈ నిర్ణయానికి తిరుగులేదా? ఈ నిర్ణయానికి తిరుగులేదా? స్వామి! స్వామి! ప్రజలారా, నా మాట మీరైనా నమ్మండి. స్వాముల అపరాధం ఏమీ లేదు. తప్పంతా నాది. ప్రజల వాకు, దైవాకు, ప్రభులోకి మనవి చేయండి. నా స్వామిని విడిపించండి. స్వామి, నా నేరానికి మీకా దండన? దండన కాదు దేవి, ఇది తరణోపాయమే. ఇక ఈ అనాథకు దిక్కెవరు స్వామి? ఇక ఈ అనాథకు దిక్కెవరు స్వామి? అందరినీ ఆ రంగనాథుడే అనుగ్రహిస్తాడు. ఈ పాపిని చక్రాల కింద నలిగిపోనివ్వండి. స్వామి, నా పాపానికి మీకా ప్రభు, మరొక్కసారి ఆలోచించండి. తమరు కరుణామూర్తులు, ధర్మరక్షకులు, దైవ ప్రతినిధులు, నిగ్రహానుగ్రహ దక్షిణ ఆ స్వామి ఆక్రమణ ఆలకించండి. నిజంగా వారి నేరం చేయలేదు. భాగవతాపచారం వారించండి మా ప్రభు.
చేతులు నరకండి. ఇంద్రజాలం మా దగ్గర సాగదు. ఆపండి. విప్రనారాయణుడు నిరపరాధి, పరమభక్తుడు, మహాపరిశుద్ధుడు. అతడు పూర్వజన్మమున నా వైజయంతిమాలారూపుడు. శాపవశాత్తు మానవుడుగా జన్మించాడు. దేవదేవి మానవకాంత కాదు, పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వకాంత. వీరిరువురికి సంబంధ బాంధవ్యం కల్పించి కర్మశేషం హరింపజేయడానికే నా సన్నిధిలోని బంగారు గిన్నెను నేనే వేశ్యమాతకు అందజేశాను. ఈ నాటకం ఆడించాను. ఇంతటితో వీరిరువురి కర్మానుభవం నిశ్శేషమైంది. విప్రనారాయణుడు నా భక్తకోటికి అలంకారప్రాయుడై భక్తాంగిరేణు బిరుదాభిరాముడై నన్ను చేరుకుంటాడు. ధన్యోస్మి రంగనాథ, ధన్యోస్మి.